మీరు తినే ఫుడ్లో ప్రోటీన్స్ ఎంత ఉండాలి, కార్బ్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎంత ఉండాలి అని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? జనరల్గా చేయం కదా. మన లైఫ్ స్టైల్ కావాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ని మనం మార్చుకుంటే ఎంత హెల్తీగా ఉంటాం అనేది ఈ పాడ్కాస్ట్లో మీరు చూడొచ్చు. మనకు మిత్ ఏంటంటే తక్కువ తింటే తగ్గుతాం అనేది ఒక మిత్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటి ఎక్స్ట్రీమ్ ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇలాంటివి చేస్తే హెల్త్ పక్కకు పెడితే కొత్త ఇష్యూస్ వస్తాయి. సాఫ్ట్వేర్ వీళ్ళకి ఏంటంటే షిఫ్ట్స్, ఇప్పుడు అలాంటప్పుడు ఆ నైట్ టైం స్లీప్కి డే టైం స్లీప్కి ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంటుంది. సింపుల్ ఫార్ములా అండి. ఇప్పుడు నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ వస్తారు, మార్నింగ్ వచ్చేసి టిఫిన్ వేసేసి పడుకుంటారు, పడుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత లేస్తారు. అలాంటి టైంలో వాళ్ళు డార్క్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకొని ఎంత వీలైతే అంత డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవడానికి చూడాలి. అండ్ వన్ మోర్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ. బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ ఎలాంటి ప్రికాషన్స్? హెల్తీ ప్రెగ్నెన్సీ ఇప్పుడు కాలంలో ఖచ్చితంగా హెల్తీగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే వీళ్ళు ఇంతవరకు ఉన్న లైఫ్ స్టైల్ హిస్టరీ కానీ, నిద్ర సరిగ్గా లేకుండా ఎలా పడితే అలా తింటూ మనకి పెళ్ళికి ముందు ఉంటారు కదా, ఆ లైఫ్ స్టైల్ అంతా ఇంపాక్ట్ ఇక్కడ చూపిస్తుంది. మ్యారీడ్ విత్ ఇన్ మంత్స్లోనే వాళ్ళు డైవర్స్ తీసుకోవడం, సెక్స్ లైఫ్ సరిగ్గా లేదని వాళ్ళు హ్యాపీగా లేదని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఆ సినారియోస్లో మనం చూస్తే మెంటల్ హెల్త్లో మనం చాలా వీక్ అయిపోయినాం బికాస్ ఆఫ్ స్ట్రెస్. మీరు చెప్పిన సినారియో ఈజ్ నథింగ్ అబ్నార్మల్. నార్మల్ థింగ్ ని నార్మల్గా కూడా పర్ఫామ్ చేయలేకపోతుంది. ఒక సినిమాకి, వెబ్ సిరీస్కి బిహైండ్ ద కెమెరా ఎంతమంది వర్క్ చేస్తారో మీ అందరికీ బాగా తెలుసు. అలానే ఈ పాడ్కాస్ట్కి కూడా మా టీం చాలా కష్టపడుతున్నాం. ఆల్మోస్ట్ 98% ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ మేము ముందుకు తీసుకురావడానికి కష్టపడతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రివెంజ్ విత్ విశ్వ ఛానల్. ఇది మీ ఛానల్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ కార్తిక్. థ్యాంక్ యూ. అంటే నేను ఒక 1 వీక్ నుంచి ఇంట్లో ఫ్రెండ్స్ వీళ్ళందరి డిస్కషన్లో అసలు మనకి నువ్వు హెల్త్ మీద పాడ్కాస్ట్ చేస్తున్నావు, మన హాస్పిటల్స్కి వెళ్తున్నావు, కానీ ఒక డైట్ గురించి, ఓకే, ఒక ప్రాపర్ డైట్ గురించి ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ డైట్ సంబంధించిన ఒక పాడ్కాస్ట్ ఎందుకు చేయకూడదని మా వాళ్ళు చాలామంది అడిగారు అనమాట. ఓకే. సో బిఫోర్ దట్ చాలా మిత్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది నాకన్నా కామన్ ఆడియన్కి ఉన్న డౌట్స్ అన్ని అడిగేస్తాను. షూర్ అండి. సో అది ఎలా అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ ఓకే ప్రొఫెషనల్లీ అనే కాదు, హై అండ్ జిమ్ చేసే వాళ్ళకి కాదు, కామన్ పీపుల్కి ఉన్న క్వశ్చన్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో అవి అడగడానికి ట్రై చేస్తాను. సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఏమనుకోండి, మీరే కరెక్ట్ చేసి చెప్పండి. రీసెంట్గా నేను ఒక న్యూస్ పేపర్లో ఐ థింక్ 10 days 15 days బ్యాక్ ఈనాడులో ఒక ఆర్టికల్ చూశాను. దెర్ ఇస్ ఎ చార్ట్, ఒక ప్రోటీన్కి సంబంధించింది, హెల్దీ ఫుడ్స్ మనం డేలో ఎంత కన్జ్యూమ్ చేయాలి, ఒక టోటల్ అంటే ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉండాలి, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి అని ఒక చార్ట్ చూశాను. నాకు డౌట్ ఏంటంటే ఆఫ్ కోర్స్ ఫర్ వెజ్ పీపుల్ అండ్ నాన్ వెజ్ పీపుల్ బోత్ ఆ దాంట్లో ఉంది. సరే, అసలు ఇంత పాసిబుల్ అవుతుందా? అసలు ఈ చాట్ని మనం డైలీ జనరల్గా అసలు మా ఇంటేక్ మనం తీసుకుంటున్నామా అనేది ఒక డౌట్. సో ఈ డైట్ ప్లాన్ గురించి మీ యూ హ్యావ్ టు ఇక్కడ అంటే చాలామందికి డైట్ అంటేనే, డైట్ ప్లాన్ అంటేనే అమ్మో అనే ఫీలింగ్, నేను చేయలేను బాబోయ్ అంటారు. అంటే ఆ డైట్ అనే పదానికి అలా టర్మినాలజీ తీసుకొచ్చారు చాలామంది. అంటే తెలుసో తెలియకనో చాలా మిత్స్ ఉన్నాయి దాని మీద. అంటే నేను ఇన్స్టెడ్ ఆఫ్ డైట్ అనే బదులు నేను చెప్పేది ఏమంటే ఫుడ్ ప్లాన్. అంటే మనము తెలుసుకోవాల్సింది డైట్ ఎట్లా చేయాలని కాదు, రైట్గా ఎలా తినాలో తెలుసుకోవాలి. ఇప్పుడు డైట్స్ అనేటివి ఎక్స్ట్రీమిటీ గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనకు సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు సినీ ఫీల్డ్ కాబట్టి ఇప్పుడు హీరోస్కి పలానా 6 pack కావాలి అట్లా అని అనుకున్నప్పుడు దే హ్యావ్ టార్గెట్. పలానా టైం వరకు దే నీడ్ టు గెట్ ఇంత ఫ్యాట్ తగ్గాలి, 6 pack కనబడాలి, బాడీ స్ట్రక్చర్ ఇలా ఉండాలి. అది వెయిట్ లాస్ అనుకోండి, వెయిట్ గెయిన్ అయినా అనుకోండి. సో ఒక టార్గెట్ ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాళ్ళు చేస్తారు కాబట్టి దాన్ని డైట్స్ అంటారు. ఓకే. సో
అలా మనకు అంత స్పెసిఫిక్ టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. లేవు. లేవు కదా. మనకేం లేవు. మనకేం కావాలి? మనం ఉన్న దాంట్లో ఆరోగ్యకరంగా ఎలా తినాలో నేర్చుకుంటే చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ జనరల్ పీపుల్. అవునా కదా? Yeah. సో మళ్ళీ అందులో నేను చెప్పింది జనరల్ పీపుల్. బట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ స్పెసిఫిక్ ఉండాల్సిన వరకు చాలా వెయిట్ ఎక్కువ ఉన్నారు, అలాంటప్పుడు చిన్న చిన్నగా మారుతూ వస్తాయి. సో నేను చెప్పేది ఏమంటే, నేను ఎప్పుడు డైట్స్, ఎక్స్ట్రీమ్ డైట్స్ నేను చెప్పను. ఎందుకంటే చేస్తే బాగా తగ్గుతారు, ఓకే, వదిలేస్తే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు కదా. రైట్. అలా కాకుండా మనము బ్యాలెన్స్డ్గా ఎలా తినాలో మనం ఎడ్యుకేట్ అయ్యామనుకోండి, మనకుండే అడ్డంకులు ఏముంటాయి కామన్గా, మాకు ఫంక్షన్ వచ్చిందని. సో మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా తినాలో తెలియాలి, రెస్టారెంట్స్కి వెళ్తే ఎలా తినాలో తెలియాలి, పండుగలు వచ్చినప్పుడు ఎలా తినాలో తెలియాలి, ట్రావెల్లో ఉన్నప్పుడు ఎలా తినాలో తెలియాలి. అంటే మనకు అన్ని చోట్ల ఫుడ్స్ ఉంటాయి, మనము దాన్ని రైట్గా ఎలా తినాలో తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు మన ఇంట్లో వండుకునేదైనా ఫంక్షన్లోకి అయినా కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, సేమ్ ఫుడ్, కానీ మనం పిక్ చేసుకుని ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ కానీ ఆ మోతాదు కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఫుడ్ ఎంజాయ్ చేయాలి. అవునా కదా, మనం ఒక్కరమే చేయగలుగుతాం. అవునా కదా, మొత్తం ఎంటైర్ దాంట్లో హ్యూమన్ బీయింగ్సే ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. చాలా వరకు వెయిట్ లాస్ గురించి కూడా కొంతమందికి ఏంటంటే, మనకు మిత్ ఏంటంటే తక్కువ తింటే తగ్గుతాం అనేది ఒక ఎప్పటి నుంచో, మీరు తినడం ఆపండి, రైస్ తినకండి, రైస్ తినడం ఆపేస్తే చాలు మీరు తగ్గిపోతారు అనేది ఒక మిత్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు తక్కువ తింటే బరువు తగ్గుతారు అనేది మనం చూద్దాము. ఫస్ట్ జనరల్ సినారియో, నేను బరువు తగ్గాలంటే ఒక పూట తగ్గిస్తా, ఓకే, అండ్ లేదంటే ఓన్లీ ఫ్రూట్స్ తింటా, ఓకే, లేదంటే ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటా, లేదంటే నేను ఒకటే పూట తింటా. ఇన్ని రకాలు చూసాను నేను ఆల్మోస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో. అలాంటి ఎక్స్ట్రీమ్ ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇలాంటివి చేస్తే హెల్త్ పక్కకు పెడితే కొత్త ఇష్యూస్ వస్తాయి. చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే బేసిక్ మనం మాట్లాడితే, ఇప్పుడు మనము డైలీ బాడీ రన్ కావడానికి ఓకే మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. దాంట్లో కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ అవసరము, వైటమిన్స్ అండ్ మినరల్స్ అవసరము, ఫైబర్స్ అవసరము, గుడ్ ఫ్యాట్స్ అవసరము, వాటర్ అవసరము, ఇన్ని అవసరాలు ఉన్నాయి. ఇవి డైలీ రిక్వైర్మెంట్ బాడీకి కావాలి. మనకు ప్రతి ఒక్కరికి ఒక మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది టు మెయింటైన్. ఓకే, నేను ఆ మినిమం మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, బాడీ ప్రాపర్ ఫంక్షనింగే డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. బేసిక్ కదా, అంటే రీసోర్సెస్ కావాలి. ఇట్లా ఆ మినిమం రిక్వైర్మెంట్స్ని మనం ఫిల్ చేయకపోతే బాడీ ఫ్యాట్ లాస్ పక్కకు పెడితే మజిల్ లూజ్ అవుతుంది. ఓకే, చాలామంది ఉమెన్ అలా చేయడం వల్లనే హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ కానీ, బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం కానీ, మజిల్ తగ్గిపోవడం కానీ, హెయిర్ లాస్ అవ్వడం కానీ, స్కిన్ పీక్కపోవడం కానీ, మూడ్ స్వింగ్స్ ఇట్లా చాలా వస్తాయి. ఎందుకంటే రీసోర్సెస్ అందట్లేదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ తక్కువ తినడం కాదు, ఇప్పుడు కరెక్ట్ తినడం ఇంపార్టెంట్. మినిమం బాడీకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఆ రిక్వైర్మెంట్స్ని మనం ఫిల్ చేయాలి కదా. ఓకే, ఆ రిక్వైర్మెంట్స్ని మనం ఫిల్ చేయాలి అని అంటే, ఇంతకుముందు చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కానీ, వైటమిన్స్ అండ్ మినరల్స్ కానీ, ఫైబర్ కానీ, వాటర్ కానీ, ఫ్యాట్స్ కానీ కావాలి. ఇవన్నీ నేను ఇవ్వకుండా ఓన్లీ లిక్విడ్ పైనే ఉంటా, ఓన్లీ ఫ్రూట్స్ పైనే ఉంటా, ఓన్లీ పిండి పదార్థాల పైన లేదు, ఓన్లీ పిండి పదార్థాలు తీసేస్తా అంటే కాదు. బ్యాలెన్స్ ఇస్ ద కీ. ఓకే, అట్లా అనమాట. నాకు అంటే మీరు చెప్పిన దాంట్లో 1 టైం తినవచ్చు, 2 టైమ్స్ తినచ్చు, 3 టైమ్స్ తినచ్చు. దట్స్ నాట్ ద, అంటే ఎన్నిసార్లు మనం తింటున్నాం అనేది కాదు ద ఆన్సర్. మనం ప్రాపర్గా మన మీల్లో మనం తీసుకోవాల్సిన ప్రోటీన్ అవ్వచ్చు, ఫైబర్ అవ్వచ్చు, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలనేది. సో అది మనం మెయింటైన్ చేసినా కూడా మనం వెయిట్ లాస్ అవుతాం. నేను ఎప్పుడు చెప్పేది ఒకటేమంటే, ఇప్పుడు 100% ఉందనుకోండి, 20% వర్కౌట్ రోల్ ఉంటుంది. ఓకే ఓకే, 70% ఫుడ్, 10% మంచి నిద్ర. ఓకే, వర్కౌట్ చేస్తున్నారు బాగానే ఉంది. ఈ 70-80% పరిస్థితి ఏమి? ఇది మెజారిటీ కదా. ఇది కరెక్షన్ చేసుకుంటే ఓకే 20% చేసే వర్కౌట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ వస్తాయి. చాలామందికి స్లీప్ హ్యాబిట్స్ మారిపోయి స్లీప్ సర్కిల్ అంతా కూడా మారిపోయింది. చాలామందికి
నైట్ లేట్ నిద్రపోవడం, లేకపోతే ఎర్లీగా లేవలేకపోవడం, తక్కువ టైం ఆ పడుకున్నప్పుడు కూడా ఆ స్లీప్ సైకిల్ సరిగా ఉండకపోవడం జరుగుతున్నాయి. దీన్ని ఎలా ఇప్పుడు మన ఈ పాయింట్లో నుంచి ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేది. ఇప్పుడు నిద్రపోవాలంటే ఫస్ట్ నర్వస్ సిస్టమ్ కానీ మన బ్రెయిన్ కానీ కామ్ అవ్వాలి కదా. అప్పుడే మనము, అందుకనే మనం చూస్తే ఏదైనా మెడిటేషన్లో కానీ అదట్లా అంటే మెడిటేషన్ పక్కకు పెడితే పోతాం ఎందుకంటే అంటే కామ్ అయిపోయే స్టేట్ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు నిద్రకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ మనం చూస్తే పడుకునే వరకు కూడా మనం స్క్రీన్స్ చూస్తున్నాం, మొబైల్ కానీ టీవీ కానీ ఏదైనా అనుకోండి. ఇదొక రీజన్, అదొక్కటే రీజన్ కాదు, ఇదొక రీజన్. ఇంకొక రీజన్ ఏమంటే నేను గమనించింది చాలామందికి ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి 5 days a week ఎవ్రీడే మార్నింగ్ కానీ ఆ రోజు స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ వర్కౌట్ కానీ చేస్తున్నాడు అనుకోండి. ఓకే ఇప్పుడు మార్నింగ్ మీరు బాగా వర్కౌట్ చేశారంటే నైట్ టైం కల్లా నిద్ర వస్తుందా రాదా? ఎందుకు అంటే మనం ఇప్పటివరకు మెంటల్గా అలసిపోతున్నాం. రైట్. ఎందుకంటే మనం చేసే వర్క్ అంతా కూడా మన మైండ్ తోటే, స్కిల్సే కదా, ఫిజికల్ స్ట్రెంగ్త్తో సంబంధం లేదు, మైండ్ తోటే వర్క్ చేస్తున్నాం స్కిల్స్. సో మెంటల్గా అలసిపోతున్నాం, ఓకే, ఫిజికల్గా అలసిపోవట్లేదు. ఇది 90% ఆఫ్ పీపుల్కి ఉండే ఇష్యూస్. ఓకే, అందుకని ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు చూడండి, దీని సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా అదే చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, 2-3 days వరకు, ఇప్పుడు గృహప్రవేశం ఉంది అంటే ఒక 2-3 days వరకు మనకు ఫుల్ పని ఉంటుంది ఇంట్లో. ఎవరినైనా తీసుకో, పిల్లల కాడ నుంచి అందరికీ ఫుల్ పని ఉంటుంది, అవునా కదా? సో అన్నీ ఆ 2-3 days ఏముంటుంది, నిద్ర బాగా ఉండదు, సరిగ్గా ఉండదు కదా. ఫంక్షన్ అయిపోయిన మరుక్షణము ఆ ఇంట్లో వాళ్ళు ఒకరొకరు ఒక మూల పడుకుని ఉంటారు, అవునా? స్పీకర్లు పక్కన పెద్ద సౌండ్ చేసినా కానీ లేవరు, దాన్ని సౌండ్ స్లీప్ అంటారు. అంటే బాడీ అలసిపోతే అట్లా నిద్రపోతాం, అది మెయిన్. కానీ అక్కడ ఏం జరిగింది, ఫిజికల్గా అలసిపోతున్నాం మనం, కానీ ఇక్కడ మనం ఫిజికల్గా అలసిపోవట్లేదు కదా. రైట్. సో అదొకటి. అండ్ ఇంకొకటి, కొంతమంది ఫిజికల్గా అలసిపోయిన, కొంతమంది కేసెస్లో మాత్రం కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా, వాళ్ళు తినే ప్యాటర్న్లో ప్రాపర్ న్యూట్రిషియస్గా తినకపోయినా కూడా స్లీప్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకొకటి ఏమంటే స్ట్రెస్. కొంతమందికి సమ్ పీపుల్ మే లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్. ఇంట్లో ఎవరన్నా వాళ్ళకి బాగా కావాల్సిన చనిపోయినా, లేదంటే హాస్పిటలైజ్ అయినా, లేదంటే ఏదో జరగరాంది అట్లా జరిగినప్పుడు కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. అలాంటి కండిషన్స్లో కూడా నిద్ర రాదు. సో ఇవి కొన్ని కారణాలు అన్నమాట. అట్లాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్ మనము కనీసం ఒక గంటన్నర ముందు గ్యాడ్జెట్స్ అన్ని పక్కకు పెట్టి ఒక డార్క్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి. నేను సజెస్ట్ చేసేది ఏమంటే ఒక 10-15 minutes గైడెడ్ మెడిటేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దానికన్నా ముందు ఒక 10-15 minutes ఏదన్నా బుక్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్ అనేది మనకి జనరల్గా బుక్ చదివితే బాగా నిద్ర వస్తుంది. సో కాబట్టి సంథింగ్ గుడ్ థింగ్ ఏదన్నా ఉంటే బుక్ చదవడము. దాని తర్వాత పట్టాభిరామ్ గారిది 15 minutes గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది యూట్యూబ్లో. ఎవరికన్నా అంటే ఎవరైనా కొత్తగా వింటుంటే అలాంటి వాళ్ళు చూడవచ్చు. సార్ బాగా గైడ్ చేస్తారు ఆ వీడియోలో. సో అక్కడ అట్లా చెప్పినట్టు అట్లా చేస్తూ ఉంటే ఆటోమేటికల్గా మీ నర్వస్ సిస్టమ్ కానీ, మీ బ్రెయిన్ కానీ, బాడీ కానీ అంతా కామ్ అయ్యి యూ ఫీల్ సో గ్రౌండెడ్. సో దట్స్ హౌ మీకు నిద్ర బాగా వస్తుంది. నిద్ర ఎప్పుడైతే బాగా వస్తుందో మీరు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. చాలామంది మార్నింగ్ లేచినా కూడా ఎనర్జీ ఎందుకు ఉండదు అని అంటే నిద్ర సరిగ్గా పోలేకుండా, బాడీ రికవర్ కాలేకుండా. రైట్, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకొకటి ఏమంటే, ఫిజికల్ యాక్టివిటీ మీరు చేస్తున్నారు అని అంటే దానికి తగ్గట్టు ఫుడ్ కూడా తినాలి. తింటేనే, అంటే ఫుడ్ తినాలంటే న్యూట్రిషియస్గా బ్యాలెన్స్డ్గా మనం తినగలిగితేనే బాడీ రిపేరింగ్కి బాగా సహకరిస్తుంది. అక్కడ మీకు నెక్స్ట్ రోజు అట్లా యూ ఫీల్ సో గుడ్ అంతే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఫుడ్ ఇంపార్టెంట్ ఉండే, అది ఇప్పటికీ ఇంపార్టెంట్, బట్ ఇప్పుడు అన్నిటికన్నా టాప్ మోస్ట్ ప్రియారిటీ ఏమంటే స్లీప్. రైట్, ట్రూ, వెరీ ట్రూ. అంటే మీరు స్లీప్ టైం అన్నారు కదా, నాకు జనరిక్ క్వశ్చన్ ఏంటంటే, సాఫ్ట్వేర్ వీళ్ళకి ఏంటంటే షిఫ్ట్స్,
మేబీ నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ఒక వాళ్ళ స్లీప్స్లోకి ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది. యా నైట్ ఒక టైంలో ఉంటారు, ఆ టైంలో మెలుకోవడం, డే టైంలో మళ్ళీ. సో వీళ్ళకి ఎంత అంటే ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ డైట్లో అవ్వచ్చు. మీరు అంటే ఇప్పుడు స్లీప్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పర్సన్ కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆ నైట్ టైం స్లీప్కి డే టైం స్లీప్కి ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంటుంది. యా సో వాళ్ళని ఎలా లైక్ హౌ వీ హ్యావ్ టు అంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ మీరు? సింపుల్ ఫార్ములా అండి. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి నైట్ రెగ్యులర్ పడుకునే ప్యాటర్న్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉంటారు మన రెగ్యులర్ టైం. నైట్ డ్యూటీస్ ఉండే వాళ్ళకి మీరు ఖచ్చితంగా అదే టైం పడుకోవాలంటే పడుకుంటారా? లేదు, డ్యూటీ ఇంపార్టెంట్ వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళకి ఉన్నట్టు నుండి ఒక సైకిల్ నుంచి ఇంకో సైకిల్ షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్లో ఇబ్బంది పడతారు. కానీ ఆ సైకిల్ అలవాటు అయినప్పుడు వాళ్ళకి నిర్దేశించిన టైం ఏదైతే ఉందో, ఇప్పుడు నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ వస్తారు, మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేసేసి పడుకుంటారు, పడుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత లేస్తారు. అలాంటి టైంలో వాళ్ళు డార్క్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకొని ఎంత వీలైతే అంత డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవడానికి చూడాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఆప్షన్ లేదు, నైట్ పడుకోమని మనం చెప్పలేం. మనము ఉన్న దాంట్లో ఆ సైకిల్లో వాళ్ళకి స్లీప్ టైం ఎప్పుడు వస్తుంది, ఆ స్లీప్ టైంని వాళ్ళు ఎఫెక్టివ్గా నిద్రపోతే చాలు. అట్లా ఓకే. సో ఎనీ టైం వాళ్ళకి ఆ డార్క్ స్పేస్లోకి చేసుకొని ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని పడుకుంటే సెట్ అయిపోతుంది అంతే. ఇంకా దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. బాడీని అట్లా డే టైం షిఫ్ట్కి ఎట్లయితే అలవాటు అయిందో నైట్ టైం షిఫ్ట్కి కూడా కొన్ని రోజులు అలవాటు అవుతుంది. ఓకే. అలవాటు అయిన తర్వాత దాన్ని మనము ఆ సైకిల్ని మనం ఎఫెక్టివ్గా పెట్టుకోవాలంతే. స్లీప్ సైకిల్ కానీ అక్కడ తినే ఫుడ్ కానీ అక్కడ ఇంపార్టెన్స్ అనమాట. అట్లా సో కొంతమంది 6 hours స్లీప్ సరిపోద్ది అంటారు, 7 hours అంటారు, లేదా 8 hours అంటారు. ఐడియల్ 8 to 10 hours అనేది ఇప్పటి కాలంలో, బట్ ఇట్ డిపెండ్స్ అండి. ఎందుకంటే కొంతమందికి 4 hours 5 hours సరిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా అవర్స్ కాదు, డీప్ స్లీప్ ఇంపార్టెంట్. సౌండ్ స్లీప్ అంటారు దాన్ని. ఇప్పుడు పిల్లలు నిద్రపడతారు, చిన్నపిల్లలు నిద్రపోతారు కదా, దాన్ని సౌండ్ స్లీప్ అంటారు. మీరు ఏమి చేసినా వాళ్ళు లేవరు. దాన్ని ఇంతకుముందు చెప్పాను, బాగా కలిసిపోతే పడుకుంటాం కదా, ఆ స్లీప్ క్వాలిటీగా ఉంటే చాలు, అవర్స్తో సంబంధం లేదు. ఓకే. సో క్వాలిటీ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ అన్నమాట, నాట్ అవర్స్ ఆఫ్ స్లీప్. సంబంధం లేదు. అవర్స్ ఆఫ్ స్లీప్. ఇప్పుడు 10 గంటలు 12 గంటలు పడుకొని లేచి పొద్దున డ్రౌజీగా ఉన్న వాళ్ళని కూడా చూస్తాం మనం. అవును కదా. అవును. ఇట్స్ నాట్ అబౌట్ టైం, క్వాలిటీ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు జనరల్లీ ఎవ్రీ హౌస్ హోల్డ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, అవును, చట్నీ అయిపోయింది. అలా మధ్యాహ్నం రైస్, మళ్ళీ ఏదైనా ఒక కర్రీ, ఏదో ఒక ఫ్రై, సంథింగ్, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోగానే చపాతీ. ఇది ప్రతి నాకు తెలిసి సౌత్ ఇండియన్లో 90% ఆఫ్ ద పీపుల్ ఇదే. ఇప్పుడు దీనికి అడిషనల్గా కొంచెం యాడ్ చేసుకొని ఐదర్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ కొంచెం యాడ్ చేసుకుంటే మీకు బ్యాలెన్స్ డైట్ ఉంటుంది అనేది ఒకటి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? యా, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు అదొక్కటే కాకుండా ఇంకేమన్నా దాన్ని బ్యాలెన్స్డ్గా ఎట్లా చేసుకోవాలని. ఎగ్జాక్ట్లీ. ఇది నేను చెప్పేది డయాబెటిక్ ఆల్రెడీ ఉండి, కానీ ఏదన్నా ఆల్రెడీ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండో, లేదంటే ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని పక్కకి పెడితే, జనరల్గా చెప్తున్నా, ఇది అందరికీ వర్తించదు. జనరల్ ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి అయితే మాత్రం, ఇప్పుడు ఇడ్లీ ఉంది, పిండి పదార్థం, గుడ్, దాంట్లో మీరు ఏమంటారు, ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా గీ, ఏ టు కౌ గీ కానీ, ఫ్యాట్స్ వస్తాయి. ఒక 1-2 eggs ప్రోటీన్ కోసం. లేదు వెజిటేరియన్ ఉన్నారంటే పన్నీర్ యాడ్ చేసుకోండి. ఓకే, లేదంటే స్ప్రౌట్స్ యాడ్ చేసుకోండి. ఓకే, అట్లా పెట్టుకొని, నాన్ వెజ్లో అయితే చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్, లేదంటే ఎగ్, లేదంటే పన్నీర్, అంటే స్ప్రౌట్స్ బాగా మొలకెత్తినవి అట్లా పెట్టుకొని, ఇప్పుడు ప్రోటీన్ వచ్చింది. దాంతోపాటు ఏమంటారు, మార్నింగ్ కర్రీస్ చేయరు కాబట్టి ఒకవేళ చేస్తే పెట్టుకోండి, లేదంటే కొంచెం సలాడ్ లాగా అలా పెట్టుకొని, ఏమంటారు, ఇది ఇక్కడ మీరు చూస్తే మొత్తం బ్యాలెన్స్ ఉంది. దాంతోపాటు మీరు బాదాము, పిస్తా, వాల్నట్స్ అట్లా పెట్టుకున్నారంటే కొన్ని, అవి ఒక 2-3 అట్లా మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇడ్లీ నుంచి కార్బోహైడ్రేట్స్ వచ్చినాయి, గీ నుంచి గుడ్ ఫ్యాట్స్, నట్స్ నుంచి గుడ్ ఫ్యాట్స్ వచ్చినాయి, సలాడ్స్ నుంచి కానీ కూరగాయల నుంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ కొంతవరకు, అండ్ దాంతోపాటు ఏమైపోయింది, ప్రోటీన్ కోసము ఎగ్స్ కానీ, నాన్ వెజ్ కానీ, పన్నీర్ కానీ.
సో ఇట్లా ఇదొక బ్యాలెన్స్ అవుతుంది. మీరు ఈ ప్యాటర్న్లో తినండి, చాలా టైం పడుతుంది మీకు ఆకలి కావడానికి, అవును. అట్లా అనమాట. రైట్. దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఓకే. అట్లా లంచ్ టైంలో కూడా మీరు రైస్ ఉంది, రైస్ తగ్గించండి కొంచెం క్వాంటిటీ. ఓకే. ఇంకా మీకు యాక్టివిటీ ఏదన్నా మీరు జిమ్కి వెళ్తున్నారు అంటే, లేదా ఏదైనా యాక్టివిటీ ఉంది, బాగా కొంచెం చెమటలు వచ్చేటట్టు వర్క్ చేస్తారంటే తినండి. లేదంటే కొంచెం ఫైబర్, ప్రోటీన్ అట్లా వచ్చేటట్లు ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాగులు, రాగి దోశ కానీ, రాగి ముద్ద కానీ అట్లా పెట్టుకోవచ్చు, కినోవా కానీ. సో ఇట్లా పెట్టుకొని ఒక ప్లేట్లో సింపుల్ అండి, ఒక 50% వెజిటేబుల్స్ ఉండాలి. అది కర్రీలా తీసుకుంటారా, సలాడ్లా, అది మీ ఇష్టం. ఓకే. మిగతా 50%లో 25% ప్రోటీన్ ఉండాలి. నాన్ వెజ్ కానీ, ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ ఇట్లా. ఓకే. అండ్ మిగతా 20%లో 25%లో ఒక 5% గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. అక్కడ నట్స్ కానీ, సీడ్స్ కానీ, గీ కానీ అట్లా పెట్టు. మిగతా 20% పిండి పదార్థాలు. ఇది బ్యాలెన్స్ అవుతుంది అక్కడ. దట్ విల్ బికమ్ ఏ బ్యాలెన్స్డ్ ప్లేట్. ఇది ఓవరాల్గా మీరు హెల్తీగా ఉండాలంటే ఈ ప్యాటర్న్లో మీరు తినడం అలవాటు చేసుకోవాలి. కానీ ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉండి, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండి, డయాబెటిక్ కండిషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ కండిషన్స్ని బట్టి ఆల్టర్ చేయడము, ఏమంటారు మాడిఫై చేయడము జరుగుతుంది. నేను ఇది జనరలైజ్డ్గా చెప్పాను. నాకు మా ఫ్రెండ్ జనరల్లీ ఇయర్లీ వన్స్ డయాబెటిక్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అది ఫాస్టింగ్ చేస్తారు. బిఫోర్ చేయించుకున్నాడు, ఆఫ్టర్ చేయించుకున్నాడు. సో బిఫోర్ చేయించుకుంది కరెక్ట్గానే ఉంది. ఓకే. ఆఫ్టర్ చేయించుకుంది రాంగ్, ఎక్కువ వచ్చింది. ఓకే, ఎక్కువ వచ్చింది. సో ఇది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి మనం ఇమీడియట్గా ఇన్స్టెంట్ టెస్ట్ చేసింది చూస్తే నార్మల్గానే ఉంది, ర్యాండమ్గా నార్మల్గానే ఉంది. ఇప్పుడు అది ఎలా కన్సిడర్ చేయాలి? ఇప్పుడు అక్కడ కరెక్టా లేకపోతే ఇక్కడ కరెక్టా? జనరల్ ఉంటుంది కదా, అది హౌ యూ కెన్ అంటే ఎలా మనం దాన్ని చూడాలి? ఇక్కడ అట్లాంటి కండిషన్స్ జనరల్గా ఉంటాయి. ఇప్పుడు తినకముందు ఎక్కువ రావడం, లేదంటే తిన్న తర్వాత ఇమ్మీడియట్గా స్పైక్ అవ్వడం, డిపెండింగ్ అపాన్ ఏజ్, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. కానీ ఇది కరెక్టా కాదా అనేది మనకు తెలియాలి అంటే మాత్రం HbA1c అనే ఒక రిపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్స్లో హిమోగ్లోబిన్ A1c అంటారు దాన్ని, HbA1c. ఓకే. చాలామంది ఏమంటే అంటే ఈ టెస్ట్ గురించి నాకు తెలిసే ముందు డాక్టర్ చెకప్ ఉంది 2 డేస్లో అనుకోండి. ఓకే. చాలామంది మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ బంద్ చేస్తారు అనమాట. ఓకే. షుగర్ పెరిగేటివి అన్నీ పక్కకి పెట్టి కామ్ కూర్చుంటారు, చూసుకొని తింటారు అనమాట. తిని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ నార్మల్ ఉంది అని డాక్టర్ తోటి టిక్ మార్క్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తింటారు అనమాట. ఓకే. ఇది కరెక్ట్ కాదు కదా. ఓకే. సో అందుకని ఏమంటే HbA1c అనేది ఏమంటే 3 months యావరేజ్ వస్తుంది. 3 months యావరేజ్లో దొరుకుతారు ఎవరైనా, అవునా కదా. సో కాబట్టి 3 months యావరేజ్లో అందులో 5.5 లోపు ఉంటే ఆ పర్సన్ హెల్తీగా ఉన్నట్టు. ఓకే. 5.6 అండ్ 5.7 దాటి 6.3, 6.4 మధ్యలో ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్ అంటారు. సో 6.4 దాటారు అని అంటే వాళ్ళని డయాబెటిక్ రీడింగ్ అంటారు. సో ఇక్కడ మనకి HbA1c చూసుకోవాలి. HbA1c చూసుకుంటే వాళ్ళు చెప్పేది కరెక్టా. ఎందుకంటే ఒకసారి ఫాస్టింగ్లో 100 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, 100 లోపు ఉంటే హెల్దీ, 100 దాటుతుంది అని అంటే హీఈస్ ఇంటూ ప్రీ డయాబెటిక్ అని అర్థం. అంటే వాళ్ళు తింటున్న బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్లో బ్లడ్లో గ్లూకోజ్ మిగులుతుంది, అంటే అన్ని సెల్స్ ఫిల్ అవుతున్నాయని ఇండైరెక్ట్గా సిమ్టమ్ అనమాట. తిన్న తర్వాత ఎక్కువ వస్తుంది అనుకో, 120 అండ్ అబోవ్ వస్తుంది అన్నప్పుడు ఏమవుతుంది, తొందరగా బాడీ తీసుకోవట్లేదని. హెల్దీగా ఉన్న వ్యక్తికి ఫాస్ట్గా ఖర్చు అయిపోతుంది, తీసేసుకుంటుంది. అక్కడ మనకి డిటెక్ట్ చేస్తారు. సో అక్కడ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకోవడానికి లివర్ హెల్త్ ఎలా ఉంది అండ్ లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్, గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేస్తారు. మళ్ళీ ఇవన్నీ చూసి దాని తగ్గట్టు వాళ్ళని మనం చూడవచ్చు అనమాట. ఈ బిఫోర్ ఆఫ్టర్ కన్నా ఎఫెక్టివ్గా HbA1c ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. సో ఇది చేయించుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. అట్లా అది ఎవ్రీ 3 monthsకి చేయించుకోవాలి. సో ఎవ్రీ 3 months చేయించాలి. లైక్ హౌ మెనీ అంటే అంటే మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, అవి ఎవ్రీ 90 to 120 daysకి చనిపోతాయి అనమాట. ఓకే. సో అక్కడ మీరు ఈ 90 days గ్లూకోజ్ బాగా నిండగా తింటున్నారు అనుకోండి, కొత్తగా వచ్చే సెల్స్ కూడా అలానే ఉంటాయి కాబట్టి రీడింగ్ కరెక్ట్ అదే వస్తుంది మళ్ళీ. రైట్. సో మీరు ఈ 3 months మళ్ళీ మీరు చేంజ్ చేసుకున్నారు అంటే గ్లూకోజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వచ్చే కొత్త రెడ్ బ్లడ్ సెల్స్కి అంత గ్లూకోజ్
ఉండదు. ఓకే. అక్కడ మీకు హెచ్బిఏవన్సీ రీడింగ్ మారుతుంది అనమాట. బట్ జనరల్ ఇయర్లీ వన్స్ షుగర్ టెస్ట్ చేయించుకుంటారు కదా. అది కాదు అంటే మీకు హెచ్బిఏవన్సీ అయితే 3 months చేయించుకోవాలి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టార్గెట్. ఓకే. చెక్ చేసుకోవాలి హెల్తీగా కరెక్ట్ ఉందా లేదా పారామీటర్ అనేది. అట్లా ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈ 3 months మోడిఫికేషన్స్ చేసుకున్నారు లైఫ్ స్టైల్లో. ఎంత వచ్చింది, ఏమైనా తగ్గింది, వెరీ గుడ్. ఇంకా వచ్చిందా, నార్మల్ రీడింగ్ ఉందా, సో దాన్ని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటుంటే సరిపోతుంది. అట్లా ఇప్పుడు చాలా వరకు కొంతమంది ఫ్యాట్లో బొమ్మలు తినడం తగ్గించినా కూడా లవ్ తగ్గరు. ఓకే. చాలామంది వాళ్ళు అనుకుంటారు నేను నాకు ఒబిసిటీ ఉంది, నేను కొంచెం లావు ఉన్నాను, తినడం తగ్గించినా కూడా ఆ ఫుడ్ డైట్ తీసుకున్నా కూడా తగ్గరు. అవును. ఇలా తక్కువ తిన్నప్పుడు దే లూజ్ ద మజిల్ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళ బాడీలో తిన్న ఫుడ్ని ఖర్చు చేసే క్యాపబిలిటీ తగ్గిపోతుంది. ఓకే. ఓకే. ఈ ఖర్చు చేసే క్యాపబిలిటీ తగ్గిపోయింది అంటే వాళ్ళు తర్వాత తక్కువ తిన్న బరువు పెరుగుతారు. ఓకే. అంటే వాళ్ళ మెటబాలిజం పడిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ అది ఏమంటారు, మళ్ళీ వాళ్ళు నార్మల్ ఫుడ్కి వచ్చేసరికి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. వాళ్ళ బాడీలో ఫ్యాట్ తగ్గదు, మజిల్ తగ్గిపోతుంటారు అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటిది ఏమవుతుందంటే హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. వీళ్ళు తగ్గుతారు, మళ్ళీ కొన్ని రోజులు చేస్తారు, మళ్ళీ పెరుగుతున్నారని మళ్ళీ ట్రై, ఇట్లా సర్కిల్ తిరగడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. అక్కడ వాళ్ళ బోన్ వెయిట్ తగ్గిపోవడము, హెయిర్ లాస్ అవ్వడము, కంటి కింద డార్క్ సర్కిల్స్ రావడం, డెఫిషియన్సీస్కి వెళ్ళిపోవడము, చూడడానికి ఏమో లావుగా అనిపిస్తారు, ఏ పని చేయడానికి చేత కాదు. ఎందుకు అంటే మజిల్ పోయి ఉంటుంది అట్లా. సో కాబట్టి అట్లా చేసే వల్ల ఏమవుతుందంటే ఈ ఇష్యూస్ అన్నీ వాళ్ళు నార్మల్గా కొంతమంది 90% ఆఫ్ ఉమెన్ మెటబాలికల్లీ వాళ్ళు హెల్తీగా ఉండింటారు. ఓకే. కానీ వాళ్ళకి తెలుసో తెలియకో చేసిన ఈ ప్రయత్నాల వల్ల మెటబాలిక్ హెల్త్ని పోగొట్టుకుని ఉంటారు. వాళ్ళు వెయిట్ ఉనింటారు, మజిల్ ఎనఫ్ ఉనింటారు, కానీ ఏ పనైనా యాక్టివ్గా చేస్తుంటారు. కానీ బరువు వాళ్ళు ఎక్కున్నారని చెప్పి వీళ్ళు ఎక్కున్నారని చెప్పి వీళ్ళు తగ్గడానికి ట్రై చేసినప్పుడు మజిల్ ఎప్పుడైతే పోతుందో మెటబాలిక్ హెల్త్ పోతుంది, ఖర్చు చేసే క్యాపబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా డబుల్ గెయిన్ అవుతారు. సో ఇంతకుముందన్న ఆ ఎనర్జెటిక్ ఉమెన్ లేదు. ఓకే. షీ కమ్స్ అప్ విత్ ఓవర్ వెయిట్ అలానే ఉంది, విత్ అడిషనల్ బెనిఫిట్స్ లాగా అడిషనల్ హార్మోనల్ ఇష్యూస్, హెయిర్ లాస్, ఎనర్జీ లేకపోవడము, ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడము, ఇవన్నీ వస్తాయి. మీకు అర్థమైందా? సో కాబట్టి ఎప్పుడైనా మీరు స్ట్రెంత్ ఉంది, మీకు యాక్టివ్గా వర్క్ చేస్తుంది, జస్ట్ మీరు చూడడానికి వెయిట్ ఉన్నారంటే కన్సల్ట్ ఏ ప్రాపర్ న్యూట్రిషనిస్ట్. ఓకే. ఈ రిపోర్ట్స్ వీళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇవి తీసుకొని ప్రాపర్ గైడెన్స్లో చేస్తే ఓకే వాళ్ళు అక్కడ మెటబాలిక్ హెల్త్ని అలానే హోల్డ్ చేసుకుంటూ ఫ్యాట్ ఒక్కటి తగ్గొచ్చు. అక్కడ వాళ్ళు ఫాస్ట్గా ఆరోగ్యకరంగా తగ్గుతారు, ఎందుకంటే బాడీలో ఏం డిస్టర్బెన్సెస్ లేవు. ఇప్పుడు ఆల్రెడీ డిస్టర్బెన్స్ అయిన వాళ్ళకి ఏమైపోతుందంటే ఈ మెటబాలిక్ హెల్త్ అంటే మజిల్ పెరగాలి, మజిల్ పెరిగితే కానీ ఫ్యాట్ తగ్గదు, ఫ్యాట్ తగ్గకపోతే ఈ ఇష్యూస్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఒక్క దగ్గర నుంచి పోయి 3-4 స్టెప్స్లో వెళ్ళిపోయి ఉంటారు. రైట్. అట్లా అనమాట. రైట్. సో మ్యాండేటరీగా అంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు వెయిట్ ఏమో పెరిగిపోతున్నారు, జిమ్కి వెళ్తున్నారు, జిమ్కి వెళ్తేనేమో అక్కడేమో ఏదో ఒక 1 month చేస్తున్నారు, ఏం తగ్గట్లేదు, మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ స్లీప్ సైకిల్లో సరిగా ఉండట్లేదు, మళ్ళీ ఫుడ్ ఏమో తింటున్నారు. అంటే తగ్గడానికి వెయిట్ లాస్ అని ట్రై చేస్తున్నారు కానీ తగ్గట్లా. మీరు చెప్పినట్టు అడిషనల్గా ఇంకొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో మీరు చెప్పిన దాంట్లో డెఫినెట్లీ ఒక న్యూట్రిషనిస్ట్ కలిసి ప్రాపర్ రిపోర్ట్ తీసుకొని దానికి తగ్గట్టుగా అది మజిల్ లాస్, ఫ్యాట్ లాస్ చేయాలి ఏంటి అనేది అది ఇంపార్టెంట్. అది ఎడ్యుకేట్ చేస్తున్నారా లేదా, రిపోర్ట్స్ ఇంపార్టెన్స్ చెప్తున్నారా లేదా, ఫ్యాట్ తగ్గుతున్నారా మజిల్ తగ్గుతున్నారా అనేది ఇవి కొన్ని ఎడ్యుకేట్ చేసే వాళ్ళు అయితేనే మీకు ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారు. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఆరోగ్యకరంగా తగ్గడం కాదు, ఆరోగ్యకరంగా తగ్గిన తర్వాత దాన్ని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతారు లైఫ్ లాంగ్. రైట్. ఇది రైట్గా చేయకపోతే సమస్య ఏంటంటే తగ్గుతారు పెరుగుతారు విత్ అడిషనల్ బెనిఫిట్స్ లాగా అడిషనల్ డిసీజెస్ వస్తాయి, అడిషనల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అట్లా. సో ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ పిల్లలకి ఇప్పుడు వాళ్ళ గ్రోయింగ్ స్టేజ్లో చాలా వరకు వాళ్ళ డైట్స్ కూడా ఏంటంటే రెగ్యులర్
హౌ పేరెంట్ ఈట్స్ ద Yeah, సేమ్ yeah. థింగ్ అప్లైస్ ఫర్ కిడ్స్ కదా. సో కిడ్స్ గ్రోత్కి ఎస్పెషల్లీ వాళ్ళ డైట్స్లో చాలామందికి ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్లో ఈ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే, ఈ బ్రేక్ఫాస్ట్ కిడ్స్ ఎస్పెషల్లీ ఫర్ ఏజ్ ఆఫ్ 5 to 10 years నుంచి 10 to 20 years వరకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్, హెల్తీ ఫుడ్ మనం ఇవ్వగలిగేది ఒక లిస్ట్ అని మీరు చెప్పగలిగితే. పిల్లలకి ఎలా అంటే న్యూట్రిషన్ ఇవన్నీ మనకి తెలుసు, పిల్లలకు తెలియదు. పిల్లలకి ఏం కావాలి, రుచిగా ఉంటే తింటారు. అవును, టేస్ట్ ఉంటే తింటారు. అట్లా నేను కొంతమంది ఫ్యామిలీస్లో చూస్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తేనే బిస్కెట్లు, చిప్స్, అన్నీ కూల్ డ్రింక్లు, అన్నీ చెత్త అన్నీ ఉంటాయి. అవి కనిపిస్తే తింటారు ఎవరైనా. ఇంకొక ఫ్యామిలీని చూసాను. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏం లేవు. ఓకే, అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవి తప్ప బిస్కెట్స్ కానీ ఏమంటారు ఇవి కూల్ డ్రింక్స్ కానీ మనం జనరల్గా పెట్టుకునే అన్నీ ఏవి లేవు అందులో. ఇంకేం తింటారు అందులో? నేను చూసింది ఏంటంటే షుగర్ చాలా తక్కువ ఉండి న్యాచురల్ ఫామ్లో ఉండే డార్క్ చాక్లెట్స్ ఉన్నాయి, టేస్టీగా ఉండేటివి, కుకీస్ ఉన్నాయి, ఏమంటారు నట్స్, సీడ్స్ ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నాయి. అలాంటివి ఇప్పుడు ఏముంటే అవి తింటారు. రైట్, అవునా కదా? ఫస్ట్ ఆడ కనిపిస్తే కదా, కనిపించకపోతే ఇంకా ఉన్న ఆప్షన్ టేస్టీగా ఉండేటి పిక్చర్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు చాక్లెట్స్ అయినా హెల్తీగా చేయాలంటే షుగర్ లేకుండా బెల్లంతో చేసేవి కానీ స్టీవియాస్తో చేసేటివి కానీ చాలా ఉన్నాయి. అవి మనం తెప్పించుకుంటే బాగా ఉపయోగపడతాయి. ఇట్లా అంటే ఇద్దరికి పిల్లలు ఉన్నారు, బట్ ఇద్దరు దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే అది రైట్, అంతే కదా. రైట్, అట్లా అనమాట. వీళ్ళకి మనకి ఎవ్రీడే ఒక బాయిల్డ్ ఎగ్ కానీ లేకపోతే ఆమ్లెట్ అని. ఇప్పుడు అంటే ఇది ఈ ప్యాటర్న్ నేను ఏదైతే చెప్పానో, ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంటుంది. పిల్లలకి ఎదిగే పిల్లలకు చాలా అవసరం. ఎస్పెషల్లీ ఎవరైతే పేరెంట్స్ పిల్లలు ఆరోగ్యకరంగా లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే ఫస్ట్ 12 years చాలా క్రూషియల్. ఈ 12 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ న్యూట్రిషన్ కానీ చాలా ఇంపార్టెంట్. ఈ 12 yearsలో వాళ్ళు ఎంత ఎక్కువ మెజారిటీ ఆఫ్ జంక్కి అలవాటు పడితే వాళ్ళకి మ్యాటర్ ఆఫ్ 5-10 years ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఈ కాలంలో డయాబెటీస్ నేను చూశాను, 14 years 16 years వాళ్ళకి షుగర్. పిల్లలు మీరు ఈవెన్ ఇప్పుడు సర్వేస్ కూడా వచ్చాయి కదా, ఈవెన్ పిల్లలకు కూడా టీనేజ్ పిల్లలకు కూడా టెస్టులు చేపియాలి. డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, డి ఉంది, B12 ఉంది, అండ్ దాంతోపాటు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ వస్తున్నాయి, HbA1c లెవెల్స్ ఎక్కువ వస్తున్నాయి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ వస్తున్నాయి, గుడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోయింది. ఆ పిల్లలకు వచ్చేది కాదు యాక్చువల్గా అది, కానీ పిల్లలకు కూడా చేయించాలి ఇప్పుడు, తప్పదు. ఎందుకంటే అట్లా ఉంది లైఫ్ స్టైల్. అంటే బయట ఏం తింటున్నారో తెలియదు మనకి. బేకరీస్ కానీ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా, జంక్ గిగాంటిక్ కంపెనీస్ వచ్చినాయి, ఇంకా అందరికీ ఈజీ వెసులుబాటు, ఆఫర్స్ ఉంటే పోయి తినేదే ఇంకా అట్లా. అదే ఇంటి పక్కనే బేకరీలు ఉన్నాయి, వాళ్ళు తినేది మైదా, అది ఎప్పుడో స్టోర్ అయి ఉంటాయి అట్లా. ఇందులో అన్ని దాంట్లో కన్నా డేంజరస్ ఫ్యాట్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక ఫుడ్ తిన్న తర్వాత మనం వర్కౌట్ చేస్తే ఖర్చు అయింది అనుకోండి, ఓకే, ట్రాన్స్ ఫ్యాట్స్ ఖర్చు కావు, అది మీ బ్లడ్లోనే తిరుగుతుంటుంది. అందుకని మీరు యంగ్స్టర్స్కి ఎక్కువ హార్ట్ అటాక్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ట్రాన్స్ ఫ్యాట్స్. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎందువల్ల ఉంటాయంటే మనకి బేకరీ ఫుడ్స్లలో ఏ ఫుడ్స్ అయితే ఎక్కువ ఫ్రోజన్ చేసి పెడతారో, అంటే ఎప్పుడు చూసినా అది ఫుడ్ ఫ్రెష్ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు మనకి ఏమంటారు హైడ్రోజన్ మాలిక్యూల్ని యాడ్ చేస్తారనమాట వాడే ఆయిల్లో. అది హైడ్రోజనేటెడ్ ఆయిల్గా కన్వర్ట్ అయిపోతుంది. అది ఎందుకు వాడతారు అని అంటే మనం తీసుకునే ఫుడ్ సీడ్ ఆయిల్స్లలో హైడ్రోజన్ మాలిక్యూల్ని యాడ్ చేస్తారు, ఇది హైడ్రోజనేటెడ్గా అయిపోతుంది. అది వాడే ఏ ఫుడ్స్ అయినా కానీ ఎక్కువ రోజులు చెడిపోవు, స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. దీని కారణం వల్ల ఇప్పుడు మీరు ఏ ప్యాకెట్స్ అన్నా మీరు చూడండి హైడ్రోజనేటెడ్ ఆయిలే ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ యాక్చువల్ అవి. రైట్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేటివి మీకు బర్న్ అవ్వవు, నువ్వు వర్కౌట్ చేసినా కూడా ఖర్చు కాదు. అదే కదా చెప్పేది. ఇప్పుడు మీరు ఇంత అన్నం తిన్నారు, ఖర్చు చేశారు, ఖర్చు అయింది. ట్రాన్స్ ఫ్యాట్స్ ఖర్చు కావు. అదే మీరు గూగుల్లో కొట్టండి, దే డోంట్, అంటే ఖర్చు అవ్వవు, బ్లడ్లోనే తిరుగుతుంటాయి. దానికి మళ్ళా
అది అందుకనే మనం చూస్తే బ్లాకేజెస్ కానీ హార్ట్ అటాక్స్ కానీ యంగ్స్టర్స్కి ఎందుకు వస్తున్నాయంటే జంక్ తింటారు. వాళ్ళు ఏం లా ఉండరు, సన్ననే ఉంటారు. అది నాకు ఇది ఎందుకు అనిపించిందండి సార్, నేను ఒక 2 days బ్యాక్ మా ఫ్రెండ్ నేను డ్రైవ్ చేసుకుంటుంటే కార్లో వెళ్తున్నా, తను చెప్పింది ఏంటంటే పాప సార్ హార్డ్లీ 8 years 10 years లోపల పాప ఆడుకుంటూ పడిపోయిందంట. అయ్యో. సరే జనరల్గా ఏదైనా సమ్మర్ కాబట్టి ఏదైనా అదే డిహైడ్రేషన్ వల్ల ఏమైనా ఉంటుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే స్ట్రోక్తో చనిపోయిందని చెప్పి. అయ్యో, 8 years 8-10 years బిట్వీన్ అంతే. నాకు అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ఏజ్ గ్రూప్ సార్? నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ కదా సార్. ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుంది. మీరు నేను చెప్పినప్పుడు నేను ఆల్మోస్ట్ కొన్ని ప్యాకేజ్ ఫుడ్స్ చూస్తాను కదా, ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి, మెన్షన్ చేస్తారు. సో 90% ఆఫ్ ఈ బేకరీస్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ ప్యాకెట్స్, ఏ ఫుడ్ అయితే ఎక్కువ రోజులు ఉంటాయో చెడిపోకుండా అవన్నీ ట్రాన్స్ ఫ్యాట్సే. సో ఇది మెయిన్ డేంజరస్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ అనేది. దీని గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. రైట్. సో ఇది రీజన్ అదే. దీనికి లాకి సన్నగతో సంబంధం లేదు. మీరు కన్జంప్షన్ ఆఫ్ జంక్ ఉందంటే అయిపోయింది ఇంకా మీకు. యాక్చువల్లీ సార్ నేను ఒక ఆల్మోస్ట్ నా 20 yearsలోనూ లేకపోతే 18 years ఆ టైంలో మనం ఎంత చిరుతిళ్ళు తిన్నా, అవును, హెల్తీగా తినేవాళ్ళం. చిరుతిళ్ళు అంటే యాక్చువల్గా అవి చూస్తే మనకి ఎటువంటి ప్రాసెస్డ్గా అన్ని శనగ ముద్దలని మనకి ఎంత నీట్గా దొరికేవంటే అప్పట్లో అసలు ఇష్టంగా ఇప్పుడు శనగ ముద్దలు తిన్నా లేకపోతే నట్స్కి సంబంధించింది ఏమైనా తిన్నా కూడా పల్లి పట్టీలు మురుకులు ఎంత హెల్తీ, బాగా టేస్ట్ అట్లానే ఉండేవి. మనం ఇంట్లో వాళ్ళు సింపుల్గా ఇంట్లోనే మన ఇంట్లో చేసుకున్నట్టే చేసి వచ్చి అమ్మేవాళ్ళు. వాళ్ళకి ఆ కల్తీ చేయడం తెలియదు. ఇప్పుడు బిజినెస్ మోడల్కి వచ్చేసరికి ఎక్కువ రోజు ఉండడానికి, మాస్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఇంకా క్వాలిటీ పడిపోతుంది. రీసెంట్గా ఈ మధ్యకాలంలో చాలా మందికి గట్ హెల్త్ మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఫర్ గట్ హెల్త్కి మంచి డైట్ ఏదైనా మీరు చెప్పగలిగితే? డైట్ అంటే ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, వైటమిన్ సి కానీ బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే గట్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే ఇప్పుడు మనం ఏ ఫుడ్ తిన్నా కూడా తినింది అబ్జర్వ్ అయ్యేది కూడా గట్లోనే, అవునా కదా? సో గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఇంకా అందుకనే మనం చూస్తే గట్ని సెకండ్ బ్రెయిన్ అంటాం. అందుకనే మనం కడుపులో సరిగ్గా లేదనుకోండి మన ఫేస్ మారిపోతుంది, అవునా కదా? అన్నీ మారిపోతాయి అన్నమాట, సిస్టమే మారిపోతుంది. తర్వాత ఫస్ట్ స్టమక్ క్లీన్ అవ్వాలి అనే దానిపైనే ఉంటారు. సో ఎక్కువ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ క్రియేట్ చేసి, అంటే ఎక్కువ జంక్ కానీ ఇట్లా అలా కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు బాగా వైటమిన్స్ అండ్ మినరల్స్ వచ్చేటట్టు ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, ఓకే, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ వచ్చేవి, అండ్ మనకి సద్దన్నము ఉపయోగపడుతుంది, అంబలి. సో ఇవన్నీ కూడా మనకు గట్ హెల్త్లో బాగా ఉపయోగపడతాయి. సో కాకపోతే చాలా ఇప్పుడు గట్లో చాలా ఇష్యూస్ వచ్చినాయి, లీకీ గట్ అని, సీబో అని చాలా ఉన్నాయి. అట్లా ఒక పర్సన్ని బట్టి వాళ్ళ హిస్టరీ ఎప్పటి నుంచి ఉంది అనే సినారియోని బట్టి మనం చూడాలి. అక్కడే వాళ్ళకి కాన్స్టిపేషన్ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమేమి ఉన్నాయి అనే దాన్ని బట్టి చిన్నగా మారుతూ వస్తాయి అన్నమాట. సో గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇన్ఫెర్టిలిటీ. సో వీళ్ళకి అసలు బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ, సో వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్, ఎలాంటి ప్రికాషన్స్? సో ఇక్కడ ఎప్పుడైనా ఒక కపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, హెల్తీ ప్రెగ్నెన్సీ, ఐ మీన్, ఎందుకంటే ప్రెగ్నెన్సీ మనం ఇప్పుడు కాలంలో ఖచ్చితంగా హెల్తీగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే వీళ్ళు ఇంతవరకు ఉన్న లైఫ్ స్టైల్ హిస్టరీ కానీ, నిద్ర సరిగ్గా లేకుండా ఎలా పడితే అలా తింటూ మనకి పెళ్ళికి ముందు ఉంటారు కదా, ఆ లైఫ్ స్టైల్ అంతా ఇంపాక్ట్ ఇక్కడ చూపిస్తుంది.
అందుకని మనం చూస్తే చాలామందికి అబార్షన్స్ అవ్వడం కానీ అబార్ట్ అవుతాయి, మిస్క్యారేజెస్ అవుతాయి, అండ్ ఏమంటారు కన్సీవ్ అవ్వరు. ఇన్ని ఉంటాయి కారణాలు. సో ఇప్పుడున్న జనరేషన్స్లలో ఇప్పుడు అన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ హిస్టరీ, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక కపుల్ ఉన్నారు అని అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 6 months ముందు, వీలైతే ఒక 1 year ముందు ఓకే వాళ్ళు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని వాళ్ళు మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే వర్కౌట్స్ చేయడము, ప్రాపర్గా తినడము, బ్యాలెన్స్డ్గా న్యూట్రిషియస్గా, నిద్ర స్లీప్ సైకిల్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్ట్రెస్ని మేనేజ్ చేయడము, ఇవి చాలా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటే పాజిటివ్గా ఉండడము, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో అక్కడ మనము వాళ్ళు చేయాల్సింది వీటితో పాటు వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా హెల్తీగా ఉన్నారా ఇంటర్నల్గా ఓకే చూడాలి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే, డెఫిషియన్సీస్ ఉంటే అవన్నీ ఫిల్ చేసుకోవాలి. బాడీ కాంపోజిషన్స్లో పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, లేదంటే మజిల్ పర్సంటేజ్ ఎనఫ్ ఉందా లేదా, లేదంటే మజిల్ స్ట్రెంత్ చేసుకుంటూ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గడము. సో ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయనంటే వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు వన్స్ వాళ్ళకి కన్సీవ్ అయిన తర్వాత అంటే వాళ్ళకి కన్ఫర్మ్ అయిన తర్వాత గైనకాలజిస్ట్ డాక్టర్ చెప్తున్న ప్రికాషన్స్ చేస్తూ ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా న్యూట్రిషియస్గా తింటూ వాళ్ళు అంటే వాళ్ళు ఆ 9 monthsని ప్రాపర్గా చేయగలిగితే. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్ని దాంట్ల కన్నా వీటితో పాటు ఆ ఉమెన్ మెంటల్ హెల్త్ అనమాట. ఓకే ఏవైతే తనని ఎక్కువ డిస్టర్బ్ చేస్తాయో అవి ఎంత వీలైతే అంత దూరం పెట్టాలి. ఫుడ్ వల్ల ఏదైనా వీళ్ళకి మిస్క్యారేజ్ అవడం అలాంటివి అవుతాయి? ఫుడ్ కాదు, హ్యాబిట్సే. ఫుడ్ ఇంపార్టెంటే, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇవి చాలామందికి థైరాయిడ్, PCOS ఉంటాయి, హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ కానీ, అండ్ ఇప్పుడు ఏమంటారు వెయిట్ ఎక్కువ ఉండడం మెయిన్ అట్లా. నా దగ్గర కొంతమంది క్లయింట్స్ అట్లా 2-3 సార్లు మిస్క్యారేజెస్ అయిన తర్వాత డాక్టరే సజెస్టెడ్ మీరు ఇలా కాదు, ఫస్ట్ బరువు తగ్గండి ఆరోగ్యకరంగా అని షీ సజెస్టెడ్ మీ. సో నిన్ననే కాల్ మాట్లాడాను వాళ్ళతో. అంటే వాళ్ళు మళ్ళీ చేయడానికి రెడీగా లేరు, ఎన్నిసార్లు ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఫస్ట్ మీరు టార్గెట్ పెట్టే వాళ్ళకి వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్లో ఏమేమి కరెక్షన్స్, ఫిజికల్గా ఏమేమి కరెక్షన్స్, అవి సెట్ అయిన తర్వాత ఇఫ్ దే ప్లాన్ ఇలాంటివి మళ్ళీ రాకుండా ఉంటాయి. డెఫినెట్లీ వెయిట్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ జాగ్రత్తగా ముందు వెయిట్ తగ్గి ఎస్పెషల్లీ హెల్దీగా ఫ్యాట్ తగ్గి స్ట్రెంత్ గెయిన్ అవుతూ ఫ్యాట్ తగ్గడం ఇంపార్టెంట్. డెఫినెట్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా చాలా మంచిది. అండ్ డెఫినెట్లీ నాట్ ఓన్లీ దట్ బేబీ కూడా చాలా హెల్దీగా, అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. పుట్టిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఊరికే హాస్పిటల్ తీసుకొస్తుంటే మనకే మెంటల్ టార్చర్ కదా పేరెంట్స్కి, బాధ అనిపిస్తుంది బాగా అట్లా. దీంట్లో ఏంటంటే కొంతమంది ఆఫ్ కోర్స్ వెజ్ పీపుల్ ఆర్ దే, నాన్ వెజ్ ఉంటారు. సో వెజ్ వాళ్ళకి కొన్ని ఆప్షన్స్, ప్రోటీన్ సోర్సెస్ వెజ్ వాళ్ళకి వచ్చేసి పన్నీర్ ఉంది, అండ్ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, పెసళ్ళు. కాకపోతే ఇక్కడ ఒకటే ఏమంటే ఈ పప్పులలో ఏమంటే ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి, అండ్ విచ్ ఈస్ ఇన్కంప్లీట్ ప్రోటీన్ అంటారు. అందుకని నట్స్, సీడ్స్, పప్పులు అట్లా కలిపి తింటేనే మీకు కంప్లీట్ అవుతుంది. అట్లా నాన్ వెజ్లో ఏమంటే డైరెక్ట్ మీరు ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకుంటే కంప్లీట్ ప్రోటీన్ డైరెక్ట్ వచ్చేస్తుంది. సో వెజ్లో మాత్రం ఇట్లా మ్యాచ్ చేయాలి అట్లా. అడిషనల్గా ఇప్పుడు వెజిటేరియన్లో ఒకవేళ వాళ్ళ వెయిట్కి తగ్గట్టు మ్యాచ్ కాకపోతే, ఇప్పుడు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఒక నార్మల్ వ్యక్తి అంటే 1 kg వెయిట్ ఉన్నాడంటే 1 gram ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇఫ్ ఒక పర్సన్ 60 kgs ఉన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 60 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే మినిమం కావాలి. సో 60 grams ఆఫ్ ప్రోటీన్ మినిమం పర్ డే కావాలి, మినిమం కావాలి. వాళ్ళు ఓన్లీ వర్కౌట్స్ చేస్తున్నా, ఈ ప్రెగ్నెన్సీ దాంట్లో ఉన్నా, లేదంటే ఎదిగే ఏజ్ ఉన్నా ఎక్కువ కావాలి. మళ్ళీ ఓకే 1.5 to 2 వరకు వెళ్తుంది మళ్ళీ పర్ కేజీ అట్లా. ఓకే అట్లా చూడాలన్నమాట. ఓకే 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 అట్లా వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా, కుదురుతుందా లేదా చూసుకొని అక్కడ వాళ్ళకి ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదంటే దే కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సప్లిమెంట్. ఓకే, మీరు సప్లిమెంట్ అంటే ఒక ఇది వచ్చిందండి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అనేది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక డబ్బా ఉంటుంది, ప్రతి ఒక్కరు వాడడంలో. మన రెగ్యులర్ ఫుడ్స్లో అవి దొరకకపోవడం వల్ల ప్రతి ఒక్కరు మ్యాండేటరీగా వాడుతున్నారా, లేకపోతే వాడమని చెప్తున్నారా, లేకపోతే అది కావాలా?
ఇక్కడ అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్లో కానీ వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ కానీ వాళ్ళకున్న న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ కానీ ఓకే. రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ని మ్యాచ్ చేయలేకపోతే వాళ్ళు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ హెల్ప్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సప్లిమెంట్స్ రోల్ మ్యాక్సిమం 20% కన్నా ఎక్కువ ఉండకూడదు డైలీ రిక్వైర్మెంట్స్లో. ఓకే. నేను ప్రోటీన్ని 50% సప్లిమెంట్ నుంచే తీసుకుంటా అంటే దట్ ఈస్ స్టూపిడిటీ. దాని రోల్ 50% ఇస్ మ్యాక్సిమం, అంతే. ఓకే. సో 80% మీరు ఫుడ్ నుంచే తీసుకురావాలి. ఒక 20% మాత్రం 20% మ్యాక్సిమం చెప్తున్నా. మ్యాక్సిమం అట్లా 80-90% వరకు ఫుడ్ నుంచి తీసుకురావాలి. 10-20% వరకు మనం అక్కడ మ్యాచ్ చేయాలి, అట్లా అన్నమాట. ఓకే. 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 నేను ఓన్లీ సప్లిమెంటే తీసుకుంటా, ఫుడ్ చక్కగా తినాను అని అంటే ఎన్ని రోజులు తీసుకుంటారు అట్లా? రైట్. అట్లా కదా, అట్లా అన్నమాట. సో కాబట్టి సప్లిమెంట్స్ ఆర్ మెంట్ టు ఫిల్ ద న్యూట్రిషనల్ గ్యాప్. ఇఫ్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ గ్యాప్, న్యూట్రిషనల్ గ్యాప్ ఫుడ్ నుంచే అవుతుందంటే యూ డోంట్ నీడ్ ఇట్. ఓకే. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవచ్చు ఫిల్ చేయడానికి. ఇప్పుడు ఈ జిమ్కి వెళ్ళే ఇప్పుడు ఏజ్ గ్రూప్స్ ఉంటాయి, లైక్ 30 నుంచి 25 నుంచి 40-45 వరకు కూడా ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళకి లైక్ వే ప్రోటీన్స్ అని ఇవన్నీ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి న్యాచురల్ ఫుడ్లో దొరుకుతా అండి? అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ వెయిట్ లేరు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కువ వెయిట్ లేరు, 50 kgs వెయిట్ పెరగాలనుకుంటున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఫుడ్ నుంచే తీసుకోవచ్చు. ఓకే. ప్రొఫెషనల్స్ ఉన్నారు వాళ్ళకి, అంటే ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉన్నారు, బరువు తగ్గాలి, వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఫుడ్ నుంచి అది ఫిల్ చేయలేక మ్యాచ్ చేయలేకపోతున్నప్పుడు యాడ్ ఆన్గా తీసుకోవచ్చు. వే ప్రోటీన్ అనేది మంచిదే, కాకపోతే దాని మీదనే డిపెండ్ అవ్వడం మంచిది కాదు. దాని సపోర్ట్ తీసుకుంటూ ఫుడ్ నుంచి మ్యాచ్ చేయాలి. ఫుడ్ మెజారిటీ తీసుకొని ఆ మిగతా 10-20 grams అట్లా వే ప్రోటీన్ తోటి మ్యాచ్ చేయాలి. ఓకే. అట్లా అక్కడ మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఐ హర్డ్ ద కొలెస్ట్రాల్కి గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అనేది ఉంటుంది కదా, వాట్ ఈస్ దట్ అండి? గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి మనకు హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు, యాక్చువల్ HDL అంటారు. మీకు మెడికల్ రిపోర్ట్స్లో లిపిడ్ ప్రొఫైల్లో ఉంటుంది. ఇది గమనిస్తే 90%-95% ఆఫ్ పీపుల్కి, నేను చూసిన వరకు ఎవరికి మినిమం కూడా లేదు. అంటే అది 60 అబోవ్ ఉంటే హెల్తీ, 50-60 ఉంటే ఓకే. 40 అనేది మినిమమ్, 40 కన్నా తక్కువ ఉంటే ఇంకేం చేయలేదు. ఇప్పుడు నేను చూపించిన 10 రిపోర్ట్స్ నేను తీసుకున్నాను అనుకోండి కన్సల్టేషన్లో, 8-9 ఖచ్చితంగా 30, 36, 40, 41 ఉంటాయి. 10 రిపోర్ట్లో ఒక్కరిదేమో 50-60, 60 అబోవ్ అట్లా కనిపించాలి, చాలా తక్కువ. ఎందుకంటే మనం తినే దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ లేదు. అంటే గుడ్ కొలెస్ట్రాల్ వచ్చేది మనకు ఫిషెస్ నుంచి, ఆవు నెయ్యి, నట్స్, సీడ్స్, వీటి నుంచి గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది. ఇది మనం రెగ్యులర్గా తింటామా, కాబట్టి HDL తక్కువ ఉంటుంది మనకి, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హార్ట్. బ్యాడ్ కొలెస్ట్రాల్ చూస్తే మనకి లో డెన్సిటీ లైపోప్రోటీన్, LDL కానీ ట్రైగ్లిజరైడ్స్ అంటారు, ఇవి అంత మంచిది కాదు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఒక వ్యక్తిని డిజీజ్ సైడ్ తీసుకెళ్తుంది బాడీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదంటే ప్రీ డయాబెటిక్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే బాడీలో HDL లెవెల్స్ తగ్గిపోతాయి, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. ఇప్పుడు మీరు గోల్ ఏంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి. అట్లా అనమాట. సో అది బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్కు ఉండే తేడా. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, అక్కడ మీకు గుడ్ HDL పెరిగేది అక్కడే. సార్ ఇప్పుడు 90% ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. అవును, 90%. 10% అది ఇంక 10% కూడా చాలా ఎక్కువ, 95 అనుకుంటే చెప్తా. ఇప్పుడు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మనం ప్రతి వంటకి ఐదర్ చిన్నదో పెద్దదో, ఇంకా అసలు ఇంకా పూరీలు అయితే ఇంకా మనం పూరీలకి ఫ్యాన్స్ కదా. సో మన డైట్లో ఇప్పుడు ప్రతిరోజు పూరి తినేవాళ్ళు ఉన్నారు తెలుసా, మీరు నమ్మపండి. కొంతమంది అయితే 30 daysలో 25 days పూరి తినేవాళ్ళు. అవును. సో హౌ మచ్ హెల్తీ ఇట్ ఈస్ లైక్? రిఫైన్డ్ ఆయిల్ అనేది మామూలుగా మీకు ఏమైనా ఐడియా ఉందా ఎలా తయారవుతుందో? లేదు. ఇప్పుడు సీడ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ సీడ్స్ని హై టెంపరేచర్స్లో హీట్ చేస్తారు. హీట్ చేసేస్తే దాని నుంచి ఆయిల్ వస్తుంది కదా, అంత ఆ టెంపరేచర్స్లో హీట్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ పోతాయి. ఓకే. ఆ పోయిన తర్వాత అక్కడ ఏమంటారు, దాన్ని మళ్ళీ క్లియర్ చేయడానికి
వేరే కెమికల్స్ యూస్ చేస్తారు ఓకే ఎగ్జైన్ అని. అట్లా యాడ్ చేసినప్పుడు క్లియర్ అవుతుంది, కానీ స్మెల్ కంపు కొడుతుంటుంది అనమాట. దాన్ని మళ్ళీ స్మెల్ రాకుండా ఉండడానికి డియోడ్రైజర్స్ యూజ్ చేస్తారు. ఓ డియోడ్రైజర్స్ యూజ్ చేస్తేనే అప్పుడు మనకి బాటిల్లో కనిపించే ఆయిల్ అది ఫుడ్ అసలు ఇన్ని యాడ్ చేసినా కాదు కదా, ఇట్స్ నాట్ ఎనీమోర్ ఫుడ్. అందుకనే రిఫైండ్ అనేది ఫుడ్ కాదు యాక్చువల్గా, అది చాలా డేంజరస్ థింగ్. సో అందుకని రిఫైండ్ ఆయిల్ అనేది వాడకూడదు అనడానికి రీజన్ అదే. మనం వాడాల్సింది ఏమంటే గానుగ నూనె. ఓకే, గానుగ నూనెలు అండ్ కోల్డ్ ప్రెస్డ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ, ఒకవేళ యూఎస్ అక్కడ ఉండే వాళ్ళు మాత్రం మామూలుగా అవకాడో, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కానీ అవి యూఎస్లో వాడతారు. ఇక్కడేమో మనకి గానుగ నూనె, పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. కేరళలో మనం చూస్తే కోకోనట్ ఆయిల్ వాడతారు, ఇక్కడ కూడా చాలామంది వాడతారు. సో అట్లా డిపెండింగ్ అపాన్ దేర్. బట్ కోల్డ్ ప్రెస్డ్ అయితే ఏమవుతుంది అని అంటే మనకి టెంపరేచర్స్ ఉండవు కాబట్టి దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ పోవు. సో అక్కడ మనకి బెనిఫిట్ అనమాట, న్యూట్రియన్స్ పోవు కాబట్టి. ఇంకొకటి ఏమంటే క్వాంటిటీ కూడా మనం ఎక్కువ వాడలేం, ఓకే కొంతనే వాడితే సరిపోతుంది. రైట్, మనం రిఫైండ్ ఆయిల్ ఎంత పోసినా సరిపోదు. అవునా కదా, అందుకని గానుగ నూనె అనేది మనం రెగ్యులర్ కుకింగ్లో వాడుకోవచ్చు. ఎప్పుడన్నా మీరు బజ్జీలు చేయాలన్నా, పూరీలు చేయాలన్నా అక్కడ రిఫైండ్ ఆయిల్ అప్పుడప్పుడు ఓకే చాలు, అంతే. మనం వద్దు వాడొద్దు అన్నంత మాత్రం వాడకుండా ఉండరు కానీ 1 లీటర్ అట్లా పెట్టుకొని ఎప్పుడన్నా పూరీలు అట్లా అన్నప్పుడు దానికాడికి అంతే. సో ఇప్పుడు ఏజ్ పీపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే బోన్స్ హెల్త్కి వాళ్ళకి దే నీడ్ ద స్ట్రెంగ్త్ ఎస్పెషలీ ఫర్ బోన్ హెల్త్. సో దీనికి ఏదైనా లైక్ ఇఫ్ యూ కెన్ సజెస్ట్ ఎనీథింగ్ ఫర్ ఏజ్డ్ పీపుల్కి. అంటే ఇప్పుడు మెనోపాజ్లో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు బోన్ వీక్ అయిపోవడం, అందుకనే ముందు నుంచే యాక్చువల్గా చెప్పాలంటే వర్కౌట్స్ ఉమెన్ ఖచ్చితంగా చేయాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ లాంటివి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఉన్న మజిల్ హోల్డ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది, బోన్ డెన్సిటీ బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వర్కౌట్ చేయని వాళ్ళకి చేసే వాళ్ళకి తేడా ఏమంటే వాళ్ళు తొందరగా వాళ్ళ బోన్స్ వీక్ అయిపోతాయి, వాళ్ళు ఈజీగా వెయిట్ పెరిగిపోతుంటారు. వీళ్ళు వర్కౌట్ చేసే వాళ్ళకి ఏమంటే చాలా స్లోగా, ఒకవేళ పెరిగినా చాలా స్లోగా పెరుగుతారు వెయిట్. ఏ పనైనా వాళ్ళు యాక్టివ్గా చేసుకోగలుగుతారు, మూమెంట్స్ అన్నీ బాగుంటాయి. సో ఇంతకుముందు నేను చెప్పినా కదా, బోన్ లాస్ అవ్వడం ఏమంటే కన్సిస్టెంట్గా న్యూట్రిషియస్గా తినకపోవడమే, అదే ప్రాబ్లం అనమాట. న్యూట్రిషియస్గా తింటూ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా డిప్రిషియేట్ అవుతాం మనం. 30 years తర్వాత ప్రతి సంవత్సరం మజిల్ ఇంత పర్సంటేజ్ అని తగ్గిపోతుంటుంది. అది కానీ మనము 30 ఏళ్ళు వచ్చే వరకే ఉన్న మజిల్ కూడా లేదనుకో, ఇంకా తొందరగా అంతే కదా. అందుకని వర్కౌట్స్ అనేటివి, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఈవెన్ ఇప్పుడు మనము నీ రిప్లేస్మెంట్ కానీ, ఇప్పుడు మనం చాలామంది ఆపరేషన్స్ చూస్తున్నాము, కార్టిలేజ్ అరిగిపోతుంది, గుజ్జు, మోకాలు నొప్పులు తట్టుకోలేక. దీనికి ఒకటి ఏమంటే ఎన్ని చేసినా కానీ, ఒకవేళ వాళ్ళు బరువు ఉన్నారనుకోండి, ఇక్కడ ఎన్ని చేసినా ఉపయోగం లేదు. వాళ్ళు చేయాల్సింది ఏంది, ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకుంటూ బరువు దాని మీద లోడ్ తగ్గియాలి. లోడ్ తగ్గియాలంటే స్ట్రెంగ్త్ గెయిన్ అవుతూ ఫ్యాట్ తగ్గాలి. ఓకే, అప్పుడు దీని మీద డ్యామేజ్ ఎక్కువ అవ్వదు ఫాస్ట్గా, అట్లా అన్నమాట. ఓకే 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 అదే సార్. హౌస్ హోల్డ్ ఉమెన్స్కి ఎస్పెషలీ ఫర్ హోమ్ మేకర్స్కి వాళ్ళకి ఏంటంటే కోర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఇంతకుముందు మీరు ఒక 10-15 years బ్యాక్ అంటే వాళ్ళకి ఏదో పని ఉండేది. ఇప్పుడు ఆ వర్క్ స్టైల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వీళ్ళకి మ్యాండేటరీగా మీరు ఇది ఫాలో అవ్వండి, మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది అనడానికి మీరు ఏం చెప్తారు? నేనని కాదు, ఈవెన్ WHO వాళ్ళు చెప్పేది ఏమంటే 4 pillars ఎప్పుడు మనము మర్చిపోకూడదు. 4 pillars అంటే 5 days a week వర్కౌట్ చేయడం, ఓకే హెల్తీగా ఉండాలంటే. అండ్ సెకండ్ వచ్చేసి బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషియస్గా తినడం. డిన్నర్ ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. అండ్ దాంతోపాటు మీ మెంటల్ హెల్త్. దీస్ ఆర్ ద 4 pillars. మెంటల్ హెల్త్ అనేది ప్రతిదాన్ని నెగిటివ్గా ఆలోచన చేయకుండా పాజిటివ్గా ఆలోచన చేసే దాంట్లో మీరు స్పిరిచువల్గా ఫోకస్ చేస్తారా, లేదంటే మంచి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ చదువుతారా, లేదంటే ధ్యానం చేస్తారా, మీ ఇష్టం. సో కీప్ యువర్ మెంటల్ హెల్త్ హెల్తీ. అన్వాంటెడ్వి మన మైండ్లో వేసుకోకుండా
ఫుడ్ పైన, ఫ్యామిలీ పైన, మన ఫ్యూచర్ పైన ఇంత అదర్ దాన్ దట్ వేరే అవసరం లేకపోతే ఓకే. చాలా మనశ్శాంతిగా ఉంటారు. సో ఫస్ట్ పిల్లర్ 5 days a week వర్కౌట్. సెకండ్ పిల్లర్ బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషియస్గా, బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషన్స్ డైట్. ఓకే. థర్డ్ పిల్లర్ పాజిటివ్గా ఉండడం. పాజిటివ్ థింకింగ్. ఫోర్త్ పిల్లర్ ఫోర్త్ వచ్చి మంచి నిద్ర, స్లీప్. ఓకే. సో దీస్ ఆర్ ద 4 pillars. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న. రైట్. ఎక్కడో ఒక దగ్గర మనం ల్యాక్ అవుతుంటాము, అదొకటి ఫిల్ చేయాలి. రైట్. ఇప్పుడు ఎవ్రీడే మనకి వర్కౌట్స్ అంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళను సార్, నేను జిమ్కి వెళ్ళను. నా అవన్నీ ఆ వర్కౌట్స్ కాదు, ఒక జనరల్ వర్కౌట్ ఏది చేస్తే బెటర్? ఏది చేస్తే అని ఫస్ట్ స్టార్ట్ విత్ వాకింగ్. స్టార్ట్ విత్ వాకింగ్. ఓకే. అది కొంచెం అలవాటు అయిన తర్వాత, అంటే జిమ్కి వెళ్ళి స్ట్రెంత్ ట్రైన్ చేయడం వల్ల లాభం ఏంటంటే, మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన పని మనం చేసుకోవాలనుకుంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. గాట్ ఇట్. ఓకే. అవి చేయకపోతే మనం ఏజ్ అయిన తర్వాత మన సొంత పనులు మనం చేసుకోలేము. ఎందుకు చేయాలి వర్కౌట్? బరువు తగ్గడానికి కోసం కాదు. ఓకే. అందుకని మీరు చూస్తే మన తాత వాళ్ళు, ముత్తాత వాళ్ళు చూస్తే వాళ్ళు చనిపోయే వరకైనా కానీ వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. దే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. రైట్. అవునా కదా? మంచం నుంచి లేస్తారు, నిదానంగా లేచి ఆ మగ్గు తీసుకొని నీళ్లు తీసుకొని వాళ్ళే స్నానం. అవునా కదా? ఎవరైనా అందియమని ఎవరైనా అంటారా? ఎవరన్నారు? ఇదంతా ఎక్కడ అంటే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వ్యవసాయం కానీ బరువులు మోసే పని కానీ ఎక్కువ చేసింటారు. అది వాళ్ళకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. అట్లా అన్నమాట. సో కాబట్టి వర్కౌట్ ఈజ్ నాట్ ఫర్ వెయిట్ లాస్ యాక్చువల్ చెప్పాలంటే. ఓకే. ఓకే. అసలు చాలా మిత్ ఉంది, జిమ్కి పోకుండా జిమ్కి పోయే వాళ్ళందరూ దీనికోసం వెయిట్ లాస్ కోసం వెళ్తారన్న మిత్ ఉంది. యోగా కానీ వాకింగ్ కానీ ఇవి మొత్తం మూమెంట్స్ అంటే మొబిలిటీలో పనికొస్తాయి, కానీ స్ట్రెంత్ ట్రైన్ చాలా మంచిది. బట్ మీ ఏజ్, మీకున్న కండిషన్స్ని బట్టి యూ బెటర్ ఇన్వెస్ట్ ఆన్ పర్సనల్ ట్రైనింగ్. ఓకే. మనకి ఏది కావాలని మనకు తెలుసుకోగలిగితే అట్లా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నారు, అట్లాంటప్పుడు పర్సనల్ ట్రైనర్ బాగా హెల్ప్ చేయగలుగుతారు. ఎవరైనా ప్రొఫెషనల్స్ని చూసి పిక్ చేసుకుంటే మీకు తగ్గట్టు చేయిస్తారు. అట్లా యంగ్స్టర్స్కి అంత అవసరం ఉండదు, జిమ్కి వెళ్ళి చేస్తారు కాబట్టి అట్లా మామూలుగా వాళ్ళకేం స్పెసిఫిక్ టార్గెట్స్ ఉంటే తప్పించి ఓకే అక్కడ పర్సనల్ ట్రైనర్స్ బాగా ఉపయోగపడతారు. సో ఆఫ్టర్ 35 వెయిట్ మేనేజ్మెంట్ అనేది వెయిట్స్ 30 ఎంత ఎర్లీ స్టార్ట్ చేస్తే అంత మంచిది. 30+ అయితే ఇంకా మంచిది. అవునా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయండి అట్లా. ఓకే. సో వర్కౌట్ చేస్తే చాలా మంచిది. రేపు నుంచి నా వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. వెరీ గుడ్, సూపర్, రియలీ బెస్ట్ డెసిజన్. లేదంటే ఇప్పుడు వరకు జిమ్ మీద ఒక చిన్న మిత్ ఉండింది, అది లేదు ఇప్పుడు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ గో అండ్ జాయిన్ అండ్ ఐ విల్ అట్లీస్ట్ ఒక 1 hour I'll spend. 1 hour is more than 5 days a week is more than enough. That will really చేంజ్ యువర్ మైండ్ కానీ అన్ని ఏరియాస్లో మెంటల్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో స్పోర్ట్ ఈజ్ డిఫరెంట్, వర్కౌట్స్ ఈజ్ డిఫరెంట్ కదా? స్పోర్ట్స్ అథ్లెట్స్ వీళ్ళు ఈ యాక్టివిటీస్ కదా. కాదు ఇప్పుడు బేసిక్గా చాలా మందికి ఏంటంటే బ్యాడ్మింటన్ అంటారు, అది ఇది వేరండి, అది వేరు కదా. వేరు. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం అట్లా ఏం లేదు, వెళ్ళొచ్చు. ఓకే. సో ఇది ఆడేవాళ్ళు దానికి వెళ్ళకూడదు, అట్లా ఏం ఉండదు, అలా ఏం లేదు. ఓకే. బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళు కూడా స్ట్రెంత్ ట్రైన్ చేస్తారు, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. I've seen so many married people with months or విత్ ఇన్ మంత్స్లోనే వాళ్ళు డైవర్స్ తీసుకోవడం, సెక్స్ లైఫ్ సరిగ్గా లేదని, వాళ్ళు హ్యాపీగా లేదని వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. వాట్ ఈస్ ఎ గుడ్ సెక్స్ లైఫ్? ఇక్కడ ఇప్పుడు ఆ సినారియోస్లో మనం చూస్తే మెంటల్ హెల్త్లో మనం చాలా వీక్ అయిపోయినాం బికాజ్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు. మీరు ఏ సెక్సాలజిస్ట్ని అడిగినా కానీ వాళ్ళు చెప్పేది అదే, స్ట్రెస్ తగ్గించుకో అని. అక్కడ వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్లో డిక్లైన్ అవుతారు. అందుకని వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు వర్కౌట్స్. నిజం చెప్పాలంటే వర్కౌట్స్ 90% ఆఫ్ ప్రాబ్లమ్ని తగ్గించేస్తాయి. మెంటల్గా వాళ్ళు చాలా స్ట్రెస్ బస్టర్ అనమాట మన వర్కౌట్స్ అనేటివి. అదే అక్కడ సెకండ్ థింగ్ ఏమంటే బ్యాలెన్స్డ్గా న్యూట్రిషియస్గా తింటున్నారా, ఎక్కడన్నా వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్లలో ఎక్కడన్నా వాళ్ళకి డెఫిషియన్సీస్ కానీ ఎక్కడ ఏదైనా ఉంది అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సొల్యూషన్స్. సో దాని మీద వాళ్ళు వర్క్ చేయాలి. అట్లా చేస్తే ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన సినారియో ఈజ్ నథింగ్
అబ్నార్మల్ ఎస్ ఐ థింక్ ఇట్స్ నార్మల్ థింగ్ని నార్మల్గా కూడా పర్ఫామ్ చేయలేకపోతారు. రైట్. అది ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎనఫ్ బ్యాలెన్స్డ్గా తినరు. మెంటల్ హెల్త్ 4 పిల్లర్స్ అండి దీనికైనా కానీ చాలా వీటిపైన వర్క్ చేశారంటే అండ్ ప్రాపర్ డాక్టర్ గైడెన్స్లో రిపోర్ట్స్లలో ఏమన్నా ఎక్కడైనా డెఫిషియన్సీస్ ఉన్నా ఏమున్నాయన్నా అట్లా చేసుకున్నారనంటే విల్ బికమ్ హెల్తీ అంతే. మీరు చూసిన మీ కేసెస్లో అవ్వచ్చు లేకపోతే మీ ఐ డోంట్ సే దేర్ పేషెంట్స్, దే ఆర్ నాట్ పేషెంట్స్ యాక్చువల్లీ. మీకున్న సర్కిల్లో వెయిట్ లాస్ అయినా లైక్ ఒక డిఫికల్ట్ అయినా కూడా మీరు ఇచ్చిన డైట్తోనో లేకపోతే మీరు చూసిన వాళ్ళ టైంలోనూ ఎలా వాళ్ళని ట్రీట్ చేశారు లేకపోతే ఎలా వాళ్ళకి న్యూట్రిషన్స్ ఇచ్చారు అదేమన్నా షేర్ చేసుకోగలరా? ఇక్కడ నేను గైడ్ చేసే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వాళ్ళు కన్సల్టేషన్ వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాము. ఓకే. బాడీ కాంపోజిషన్ రిపోర్ట్స్ తీసుకొని ఓకే యాక్చువల్ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ పెరిగారు, ఓకే, వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, నిద్ర ఎలా ఉంది, ఓకే, ఒకవేళ ఉమెన్ అయితే వాళ్ళ మెన్స్ట్రల్ హెల్త్ ఎలా ఉంది, పీరియడ్స్ ఏమైనా ఇవన్నీ చూసి డిస్కస్ చేసి ఎప్పటి నుంచి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ కేసు అంతా స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ కరెక్షన్స్ అవసరం ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు, ఎక్కడ కరెక్షన్ చేయాలని డైట్స్ అట్లా కాకుండా వాళ్ళకి ఎలా తినాలో నేర్పిస్తాం. ఓకే, గాట్ ఇట్. మేము చెప్పే ప్రోగ్రాంలో ఎందుకంటే ఎలా తినాలో నేర్చుకుంటే కదా వాళ్ళు తగ్గిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. రైట్. ఇప్పుడు డైట్ ఇచ్చేసాము, తగ్గారు, వెరీ గుడ్. దాని తర్వాత ఏం చేయాలి, ఆ మెయింటెనెన్స్ కూడా తెలియాలి. అందుకని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి ఆ ప్యాటర్న్లో ఒకరేమో తొందరగా తగ్గుతారు, కొంతమంది ఏమో స్లోగా తగ్గుతారు. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ సేమ్ కదా. సో అక్కడ మనం చేసే దానిలో రైట్ ట్రాక్లో ఉన్నామా లేదా చూడాలి. అట్లా చేస్తూ వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళు తింటున్న ఫుడ్ ప్లేట్స్ని మానిటర్ చేయడము, వాళ్ళకున్న డౌట్స్ క్వశ్చన్స్ని క్లారిఫై చేయడము. అండ్ కొంతమంది నేను బరువు తగ్గలేదు, ఇంచ్ లాసే అయినా అంటారు. సో కొంతమంది బరువు తగ్గారు. ఇట్లా అన్ని ప్రాస్పెక్ట్స్ నుంచి మనం చూస్తూ ఉంటే కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటారు. ఇది ఈ ప్యాటర్న్లో మనము ఫాలో అవుతాం. ఓకే. బట్ వాట్ ఐ లెర్న్ టుడే, నేనేం నేర్చుకున్నానంటే మీ దగ్గర నుంచి ఒక డైట్ ప్లాన్ మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ అవనివ్వండి, లంచ్ అవనివ్వండి, డిన్నర్ అవనివ్వండి, వీటిల్లో ప్రాపర్గా ఆ ప్రోటీన్ ఏంటి, కార్బ్స్ ఏంటి, ఆ రెగ్యులర్ ఫుడ్లో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ ఒక మంచి స్లీప్ సైకిల్ మెయింటైన్ చేసుకుంటూ సో స్ట్రెస్ లేకుండా, స్ట్రెస్ లేని లైఫ్ ఇప్పుడు లేదనుకోండి, అది ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది కాబట్టి, అది ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి, సో అది కామన్ ప్రాబ్లం కాబట్టి అది ఉన్నా లేకపోయినా ఇవి మాత్రం జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయగలిగితే సో ఐ థింక్ డెఫినెట్లీ ట్యాబ్లెట్స్కి దూరంగా ప్రిస్క్రిప్షన్స్కి దూరంగా హెల్దీగా అనే దానికన్నా టాబ్లెట్స్ భయంతో చేసేటట్టున్నారు అంతే. అంటే చాలా వరకు టాబ్లెట్స్ లేకుండా చేయాలి అని ఉంటారు. అంతవరకు వెళ్ళకపోతే మంచిది. అదే మెయిన్ టాస్క్. ఆల్రెడీ ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ కాకుండా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. యంగ్ గర్ల్స్ ఎస్పెషల్లీ నేను విన్న దాంట్లో నేను విన్న చాలా మంది ఏంటంటే ఈ పిసిఓడి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఎర్లీగానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవును, అది కూడా సేమ్ మళ్ళీ లైఫ్ స్టైల్కే. ఇప్పుడు ఉన్న దాంట్లో చూస్తే మీరు థైరాయిడ్ కానీ, పిసిఓడి కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, మీరు యూ నేమ్ ఎనీ డిజార్డర్, దట్ ఈస్ లైఫ్ స్టైల్ డిజార్డర్. దానికి ఒకటే సొల్యూషన్, మీరు ఎక్కడ సెర్చ్ చేసినా చెప్పేది ఒకటే, ఏమంటే ప్రాపర్ మెడికేషన్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే. లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏమొస్తాయి, మళ్ళీ ఫుడ్, వర్కౌట్ వస్తుంది, నిద్ర వస్తుంది, న్యూట్రిషియస్గా తినడం వస్తుంది, పాజిటివ్గా ఉండడం వస్తుంది. ఇవే వస్తాయి మళ్ళీ. రైట్. ఇవి మార్చుకోం మనం, అందుకని ఆ ట్యాబ్లెట్లు పెరుగుతూ పోతాయి. ఇంతకుముందు ఏమంటే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే డిజీజెస్ ఉండేవి, ఇప్పుడు లేదు అలా. మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే తప్పించి అవి నార్మల్ అవ్వవు. రైట్. అట్లా మెజారిటీ ఆఫ్ డ్యామేజ్ అక్కడ జరుగుతుంది అనమాట. ఎస్పెషల్లీ గర్ల్స్ అంటే బయటి ఫుడ్స్కి అలవాటు పడిపోయి కెరీర్ కోసము, చదువుల కోసం హాస్టల్స్కి వస్తారు.
సో ఆ ఫుడ్స్ దే ఆర్ ఇంపాక్టింగ్ సో మచ్ ఆన్ గర్ల్స్ హెల్త్ యాక్చువల్లీ చెప్పాలంటే. అక్కడ వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ కానీ, వెయిట్ పెరిగిపోవడం కానీ, డెఫిషియన్సీస్ రావడం కానీ, పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండడం కానీ, చాలామంది హాస్టల్లో ఉండే ఉమెన్ గర్ల్స్ కానీ ఉమెన్ తీసుకుంటే 10 మందిలో ఖచ్చితంగా 5-6 మంది థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటుంటారు, లేదంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. రీజన్ ఏమంటే కన్సిస్టెంట్గా వీళ్ళకి ఆ ఫుడ్ హోమ్ ఫుడ్ ఉండదు. ఇంకా హాస్టల్లో పెట్టే ఫుడ్ అంతో ఇంతో తినేస్తారు. ఇంకా ఉన్న పాకెట్ మనీ తోటి బయట ఏదో తింటారు. వాళ్ళకి ఆప్షన్ లేదు. లేదు. సో అలా ఉంది కండిషన్. అలా ఉండి ఇంపాక్ట్స్ ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీస్కి దారితీస్తుంది. నేను చూసా చాలా. ఓకే. మీరు ఎలా అంటే మీకు మ్యారేజ్ కాకముందు ఎక్కడ ఉన్నారు అంటే హాస్టల్స్లో చాలా ఏళ్ళు ఉంటారు వాళ్ళు. సో మెయిన్ ఎదిగే ఏజ్లోనే వాళ్ళు హోమ్ ఫుడ్స్ ఉండవు. కొంచెం దొరికిన అవకాశమే బయట తినాల్సి వస్తుంది. హాస్టల్ ఫుడ్ తినడం కన్నా బయట తినడం మేలు అనుకుంటాం. అది వాళ్ళ తప్పేం కాదు. రైట్. సో అట్లా దట్ ఈజ్ ఇంపాక్టింగ్ దేర్ ఫ్యూచర్ హెల్త్ అనమాట. మ్యారేజ్ లైఫ్లో కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, పోస్ట్ ప్రెగ్నెన్సీలో కానీ అట్లా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇది చాలామంది నేను విన్నాను కూడా. బికాస్ ఆఫ్ బిఫోర్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ మీరంటే హాస్టల్లో ఉండి బయట ఉండి వాళ్ళు హెల్తీ ఫుడ్ లేకపోవడం వల్ల ఫుడ్తో కనెక్షన్ కూడా ఉండదు వీళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, అమ్మ మనకు నచ్చింది చేసి పెడుతుంది ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు ఆ బాండింగ్ ఉంటుంది. ఇంకొకటి నేను గమనించింది ఏమంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి వీళ్ళకి ఆ పేరెంట్స్కి వీళ్ళకి కనెక్షన్ బాండింగ్ సరిగ్గా ఉండదు. రైట్. ఎక్కువ రోజులు బయట ఉంటారు కదా. అవును. సో ఆ కనెక్టివిటీ ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లోన్లీనెస్ కూడా వీళ్ళకి ఇంకొక రీజన్. అంటే చెప్పుకోవడానికి ఏదైనా బాధ అయినా ఏదైనా ఇంట్లో ఉన్నారనుకోండి చెప్పుకుంటారు. ఈడ అంత క్లోజ్గా ఉండి చెప్పుకునే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు. రైట్. సో ఆ లోన్లీనెస్లో వాళ్ళ హెల్త్ని ఇంకా ఎక్కువ పోగొట్టుకుంటున్నారు. నేను అంటే చూసిన దాంట్లో చూస్తే అది ఉంటుంది అనమాట. షేర్ చేసుకోవడానికి ఇంట్లో అనుకోండి అమ్మనో నాన్ననో ఇంట్లోనో ఉంటాం కాబట్టి ఒక సెక్యూర్ ఫీల్ ఉంటుంది. ఈడ కొన్ని విషయాలు చెప్పలేరు. సో వాళ్ళే అలా అయిపోయి ఇంటర్నల్గా వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అవుతుంది, మెంటల్గా, ఫిజికల్గా. సో అది డైరెక్ట్గా ఫ్యూచర్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది చాలామందికి ఉపయోగపడుతుందనే నాకు నమ్మకం. హాస్టల్లో ఉండే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఎంత ప్రాబ్లం అంటే హాస్టల్లో ఉండే అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు వాళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే లంచ్లో కానీ మనం అడిషనల్గా వాళ్ళ తెచ్చుకునేది కాకుండా ఏదైనా యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు అందరికి కుదరదండి. ఇంటికి వెళ్ళడం అక్కడ జాబ్ చేయడం కుదరదు. చాలామంది తప్పదు ఉండదు ఇప్పుడు ఉన్నదా. సో వాళ్ళకి మీరు ఏదైనా ఒక అంటే వాళ్ళు తినే దాంట్లో ఇందాక చెప్పినట్టు సింపుల్ చాయిసెస్ ఏమంటే నట్స్ సీడ్స్ తెచ్చిపెట్టుకోవడము హాస్టల్స్లో. అంటే మీరు సపరేట్గా బాదం కానీ పిస్తా కానీ వాల్నట్స్ కానీ అన్నీ కొన్ని దగ్గర పెట్టుకోవడము. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్ బాయిలర్ వీలైతే పెట్టుకొని మార్నింగ్ ఒక 2 ఈవినింగ్ ఒక 2 అట్లా ప్రోటీన్ సోర్స్ని మ్యాచ్ చేస్తూ ప్రోటీన్ సోర్స్ కోసము అట్లా పెట్టుకొని పిక్ చేసుకునే దాంట్లో కర్రీ ఎక్కువ తినడము. సరే అంత బాగాలేదు అన్న దాంట్లో బెస్ట్ సలాడ్ అట్లా తీసుకొని అన్నం క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని ఇంట్లో నుంచి ఏదన్నా నెయ్యి తెచ్చుకోండి. A2 కౌగి ఏదన్నా అట్లా తెచ్చుకొని ఇట్లా కొంచెం ప్రియారిటైజ్ చేసుకోగలిగితే నైస్ ఉన్న దాంట్లో చాలు. దాంతోపాటు కొంచెము వర్కౌట్స్ ఏదైనా అట్లా స్ట్రెంత్ ట్రైనింగ్ వీలైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. లేదు అని అంటే సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఏదో ఒకటి పెట్టుకొని చేస్తారనుకోండి మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే అది బాగుంటుందో ఫిజికల్ హెల్త్ కూడా సెట్ అయిపోతుంది. అట్లా అనమాట. ఎందుకంటే పీరియడ్స్లో వచ్చే అబ్నార్మల్ పెయిన్ కూడా ఈజ్ చేస్తుంది యాక్చువల్గా వర్కౌట్ అనేది. అట్లా. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏమైనా ఉన్నా వెళ్తాయి. మీ మైండ్ పైన ఇవన్నీ కొంచెం ఇప్పుడు ఎక్కడైనా కానీ మనము ఒక దాని మీద బాగా ఫోకస్ చేస్తే ఆ ఏరియాలో మనం ఇంప్రూవ్ అవుతాం. రైట్. లైఫ్లో కెరీర్ అయినా ఏదైనా అంతే. కానీ మనం అంత ఫోకస్గా హెల్త్ పైన పెట్టాం. రైట్. కెరీర్ పైన అంత ఫోకస్గా పెడతాం కాబట్టి ఆ కెరీర్లో మనం ముందుకు వెళ్తుంటాం. కానీ దీనికి లీస్ట్ ప్రియారిటీ ఇస్తాం. రైట్. కొంత ఫోకస్ తీసుకొని హెల్త్ పైన కూడా రైట్ నేను ఎలా ఉన్నాను,
గుడ్ ఉన్నదానికి గ్రాట్యూడ్గా చెప్పుకొని ఇంకా బెటర్ కావచ్చు. రైట్. ఓకే, బెటర్ కావచ్చు అని మీ ఫుడ్ పైన ఏం తింటున్నాం, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ పైనే మన థాట్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. రైట్. నీట్ అండ్ క్లీన్గా మీరు తింటున్నారంటే మంచిగా ఆలోచించగలుగుతారు. వెరీ ట్రూ. అట్లా ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్, మీరు బయటకు వచ్చినప్పుడు లైక్ కార్తిక్ చెప్పినట్టు మీరు డెఫినెట్గా నట్స్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ మీరు ఇంటికని తెచ్చుకొని జాగ్రత్తగా హాస్టల్లో పెట్టుకొని సేవ్ చేసుకొని తింటే మాత్రం బయట తగ్గించండి. వాళ్ళు అంటారేమో వేరే వాళ్ళు తీసుకుపోతారండి అంటారు. సార్ నాకు ఏంటంటే ప్రాబ్లము, ఇక్కడ మనం ఈరోజు ఏదో స్కిప్ చేసి బయట తిన్నామంటే ఫ్యూచర్లో ఎంత బాధపడాల్సి వస్తుంది, దాని మీద మనం ఎంత ఖర్చు చేసి మెడికల్స్ వాటి మీద పెట్టాల్సి వస్తుంది. అవును, అవే ఇప్పటి నుంచే ఒక ప్రాపర్ ప్రియారిటైజ్ అండి అంతే. ఇప్పుడు మనం దానికి ఏం ఖర్చేం కాదు. అదే అంటున్నా, ఏం ఖర్చు అవుతుంది, వీళ్ళు బయటికి వెళ్ళి ఒక పార్టీ చేసుకుంటే అయ్యే ఖర్చులో ఒక 1 monthకి నట్స్ వస్తాయి, 1 monthకి ప్రియారిటీ అంతే గీ వస్తుంది. సో అది మనం చాలా కేర్ఫుల్ ప్రియారిటీ తీసుకుంటే, అదే చెప్తున్నాను, ఫోకస్ చేయాలి. కొంచెం ఫోకస్ పెట్టినా మనం బ్యాలెన్స్. ఇంకోటి గ్రెయిన్స్లో ఇప్పుడు మనకి దెర్ ఆర్ సో మెనీ గ్రెయిన్స్, లైక్ రైస్ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, మిల్లెట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకి వెయిట్ పెరిగిపోతుంటే రైస్ ఆపేయండి, దానికి ఆల్టర్నేట్గా ఏదైనా వీట్ తినండి అంటారు కదా. సో దీన్ని ఎలా లైక్ హౌ యూ కెన్ కాంపన్సేట్? 3 types ఆఫ్ గ్రెయిన్స్ ఉంటాయండి యాక్చువల్గా. ఇప్పుడు ఒక గ్రెయిన్కి ఓన్లీ పిండి పదార్థం ఉందనుకోండి, ఓకే, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. నెగిటివ్ గ్రెయిన్ లాగా వస్తుంది అది. ఓకే, అంటే రైస్ కానీ గోధుమ కానీ ఇట్లాంటివి, అంటే దాంట్లో ఉత్త పిండి ఉంటుంది, ఏముండదు. సో న్యూట్రల్ గ్రెయిన్స్ ఉంటాయి, అంటే జొన్నలు, రాగులు, ఓకే, సజ్జలు, ఇవన్నీ అండ్ బ్రౌన్ రైస్, ఇవన్నీ న్యూట్రల్ గ్రెయిన్స్. దీంట్లో ఏమంటే పిండి పదార్థంతో పాటు ఫైబర్ వస్తుంది. ఓకే, సో ఫైబర్ ఉంటే గ్లూకోజ్ స్పైకింగ్ స్లో అవుతుంది. ఇంకో కేటగిరీ ఉంటుంది పాజిటివ్ గ్రెయిన్స్ అని, అంటే ఇందులో అండుకొర్రలు, ఊదలు, సామలు, మిల్లెట్స్, కినోవా, ఇవన్నీ వస్తాయి. దీంట్లో ఈ గ్రెయిన్స్లో స్పెషాలిటీ ఏమంటే పిండి పదార్థం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కొంత భాగం ప్రోటీన్ ఉంటుంది, కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ యాడ్ అయి ఉంటాయి, పవర్ హౌస్ లాగా. ఓకే. సో ఈ మూడిట్లో ఏది తీసుకోవాలనేది మన డెసిషన్. మీరు హెల్తీగా అవ్వాలి, మీరు పెట్టుకున్న గోల్ని మంచిగా రీచ్ అవ్వాలంటే మనం తినే ప్రతి దాంట్లో నుంచి న్యూట్రియన్స్ రావాలి. ఓకే అన్నప్పుడు మీకు పాజిటివ్ గ్రెయిన్స్ ఉపయోగపడతాయి. లేదు నేను బరువు తగ్గాను, మెయింటైన్ చేయాలి, న్యూట్రల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్ కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, ఓకే, ఇవి ఇక్కడ ఉపయోగపడతాయి. ఓకే. సో బాగా తిన్నట్టు బాగా ఎనర్జీ ఇన్స్టెంట్గా అన్నప్పుడు రైస్ అనేది తిన్నట్టు ఖర్చు పెట్టేటానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. కానీ అది మనము చేయం. సూపర్. అక్కడ అట్లా అనమాట. అందుకని సంథింగ్ ఇప్పుడు రైస్ తినకూడదని కాదు. ఇప్పుడు మీరు రైస్ తిన్నారు, పిండి పదార్థం వచ్చింది, మీకు ఫైబర్ కావాలి, కూరగాయలు ఇంకెక్కువ తినాలి, రైట్, ఓకే, మళ్ళీ ప్రోటీన్ మ్యాచ్ చేయాలి. ఇవన్నీ తినే వరకు ఏమవుతుందంటే పట్టవు, రైట్. అట్లాంటప్పుడు ఇది ఏమైపోతుంది, ఎంటీ క్యాలరీస్ లెక్క వస్తుంది, రైట్, అవునా కదా. ఎంటీ క్యాలరీస్ కన్నా న్యూట్రిషియస్గా తినడం ఇంపార్టెంట్ కదా. రైట్, రైట్. మీరు తినే ప్రతి ఫుడ్ నుంచి న్యూట్రిషన్ వెళ్ళాలి, రైట్. అప్పుడు మీకు ఎంటీ క్యాలరీస్కి న్యూట్రిషియస్కి ఉన్నదానికి తేడా అదే. అది మనం బ్యాలెన్స్డ్గా చేసుకోండి. అట్లా మీరు తినకూడదని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ మీకు అర్థమైతే తినాలా లేదా, తింటే ఎంత మోతాదు తినాలని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అంతే. అట్లా ఉంటాయి గ్రెయిన్స్లో. ప్రతి ఒక్క ఫుడ్ తినేదే, కానీ మనం పెట్టుకున్న గోల్కి అది ముందుకు తీసుకెళ్తుందా, వెనక్కిలా అవుతుందా, అక్కడే న్యూట్రల్లో పెడుతుందా అనేది చూడాలి. ఓకే, అట్లా. సో ఈటింగ్ సలాడ్స్ ఎవ్రీ డే ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సలాడ్స్ మంచివే, కాకపోతే అదే ఇప్పుడు మన కర్రీస్ ఉన్నాయి, మంచి కుక్ చేసుకొని తింటే అవసరం ఉండదు అంత. ఓకే, మీ వెజిటేబుల్ కంటెంట్ మీకు అంత పోవట్లేదు అన్నప్పుడు, ఎందుకంటే సలాడ్స్ అందరికీ పచ్చి కూరగాయలు పడవు. అవును. మనం సజెస్ట్ చేసేది ఏమంటే మంచిగా ఆకుకూరలు మంచిగా వండుకొని తినండి, అయిపోతుంది. అట్లా. రైట్, రైట్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ లైక్ మన బాడీ, మనల్ని మనం అర్థం చేసుకోవాలి, మనకి ఏది పడుతుంది, ఏది పడదు, మనం ఎట్లా కన్జ్యూమ్ చేయగలుగుతాం, ఏది ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే హెల్దీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఒక హెల్దీ పర్సన్లో ఎంత ఉండాలి అని దాని మీద మీరు ఒకసారి. ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేసి ఉమెన్కి మీ బాడీ కాంపోజిషన్ చెకప్ చేయించినప్పుడు ఐడియల్గా చూస్తే 25 అనేది ఐడియల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉమెన్లో ఉండాలి.
మెన్లోనేమో 20% కన్నా తక్కువ ఉండాలి, ఓకే ఉమెన్ అనేమో 25% లోపు ఉండాలి. ఓకే మీరు 25 అబవ్ దాటి 30-35 అట్లా ఉన్నారంటే మీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలి. ఇది మెయిన్గా హెల్దీ ఫ్యాట్ పర్సంటేజ్. దానికి సైమల్టేనియస్గా మీరు మజిల్ పర్సంటేజ్ కూడా చూసుకోవాలి. సో మజిల్ పర్సంటేజ్ అండ్ బాడీ ఫ్యాట్ ఫ్యాట్ పర్సంటేజ్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వాలి. ఓకే 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 అట్లా సో దీనికి మనం టెస్ట్ చేయించుకున్న తర్వాత బాడీ కాంపోజిషన్ స్కేల్స్లో చూపిస్తుంది. చూపిస్తుంది. దాని నుంచి మనము ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేసి లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే 1 వీక్ అయింది, ఫ్యాట్ తగ్గుతున్నారు, మజిల్ తగ్గుతున్నారు చూసుకోవాలి. మీరు మజిల్ తగ్గట్లేదు, మజిల్ తగ్గిపోతుందంటే మీ బాడీకి కావాల్సిన ఎనఫ్ ప్రోటీన్ కానీ బ్యాలెన్స్డ్గా తినట్లేదు అని అర్థం. ఫ్యాట్ తగ్గుతుంది అని అంటే ఎనఫ్ కరెక్ట్ తింటున్నారని అర్థం. అట్లా చూసుకోవచ్చు. ఐ గెయిన్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నన్ను నేను మార్చుకోవడానికి కూడా ఒక బట్ నేను ఇప్పటి నుంచి వర్కౌట్ అయితే చేయాలని మాత్రం ఫిక్స్ అయ్యి బికాస్ ఆఫ్ ఎందుకు అనడానికి ఐ గాట్ దన్ ఆన్సర్. చాలా మందికి జిమ్లు వెళ్తారు మళ్ళీ మానేస్తారు అన్నారు కదా, బట్ ఇట్స్ నాట్ ఫర్ జిమ్ ఈజ్ నాట్ ఫర్ వెయిట్ లాస్. ఇట్ ఈస్ టు యూనో ఫ్యూచర్లో నువ్వంటూ నీ పని నువ్వు చేసుకోవడానికి కావాలనేది మాత్రం ఇట్స్ వండర్ఫుల్ పాయింట్. చాలా మందికి మేబీ తెలుసుండొచ్చు తెలియకపోవచ్చు కాదు, బట్ ఇట్స్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. బట్ మీరు ఎక్కడ లైక్ వే డు స్టే, మరి హైదరాబాదా లేకపోతే అవుట్ ఆఫ్ హైదరాబాద్? నేను ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ అండి. ఓ ఓకే. సో మ్యారీడ్? యా. ఓ సో పేరెంట్స్ ఏం చేస్తారు? పేరెంట్స్ మా నాన్న వచ్చేసి రియల్ ఎస్టేట్ అండ్ మై మామ్ ఈజ్ హోమ్ మేకర్. ఓ ఓకే. ఎప్పటి నుంచి ఉన్నారు లైక్ యాజ్ ఎ వెన్ లైక్ వాట్ ఈస్ యువర్ గ్రాడ్యుయేషన్ లైక్? నేను యాక్చువల్గా నాకు ఈ ఫీల్డ్ ఆల్మోస్ట్ 14+ years ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వెన్ ఐ 10th అయిపోయిన తర్వాత జనరల్గా డిప్లొమా జాయిన్ అయ్యాను. డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ యాక్చువల్లీ. ఓకే. బట్ నాకు న్యూట్రిషన్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నింది. సో అక్కడ ఏం చేశానంటే అప్పుడు కాలేజెస్ ఇవి ఉండేవి కాదు. ఓకే. సో ఓపెన్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయని చూసి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ చూసాను. ఓకే. అక్కడ అది సర్టిఫికేషన్ కోర్స్ అట్లా తీసుకొని ఆన్లైన్లోనే చదువుకునేవాడిని. అంటే బుక్స్ పంపిస్తారు కదా అట్లా చేసుకొని. బట్ ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి నేను నియర్ బై విలేజెస్కి వెళ్ళేవాడిని. ఓకే. ఎందుకంటే టౌన్లో మనం చెప్తే ఎవరు వినరు. ఎందుకంటే 10+2 అంటే చిన్నపిల్లవాడిని కదా అప్పుడు. సో వినరు కాబట్టి విలేజెస్కి వెళ్ళి అట్లా వాళ్ళు తినేదాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పేవాడిని. వాళ్ళైనా వింటారు ఓకే, బట్ విన్న దాంట్లో కొంతమందికి చేంజెస్ రావడము, వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలు ఏవైతున్నాయో అవి కరెక్షన్ చేయడం వల్ల రిజల్ట్స్ రావడం చూసాను నేను. ఓకే. దట్స్ హౌ మై సెల్ఫ్ ఇమేజ్ గాట్ ఇంక్రీజ్డ్ అనమాట. అక్కడ నా సెల్ఫ్ ఇమేజ్ బాగా పెరిగింది. తర్వాత అలా అలా చేస్తూ 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 నేను కాలేజ్కి వెళ్ళే ముందు మార్నింగ్స్ ఒక 3-4 hours ముందు లేచి దగ్గర ఉన్న విలేజ్కి వెళ్ళి కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి అట్నుంచి అట్టే కాలేజ్కి వెళ్ళేవాడిని. ఓకే. అట్లా మా వాళ్ళు అనేవాళ్ళు అనమాట, వచ్చి మళ్ళీ ఇక్కడ ఏ ఊరికి వెళ్ళొచ్చినావు అని ఎక్కిరిస్తారు కదా. సో అట్లా మళ్ళీ అయిపోయినాక ఈవినింగ్ వచ్చినాక టౌన్లో ఎవరన్నా మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు కానీ ఎవరన్నా రిలేటివ్స్లో ఎవరన్నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ అంటే ఏం లేదు ఊరికే వినండి నేను చెప్తా అని వెళ్ళి చెప్పేవాడిని అనమాట. ఎట్లా ఉంటుంది అది ఇది అంటే నాకు ప్రాక్టీస్ కోసం అట్లా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేదాన్ని. అట్లా రాను ఐ డిడ్ సపరేట్ అంటే డిఫరెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ డిఎస్ పైన సపరేట్ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి నాకు. సో అట్లా దట్స్ హౌ ఐ గెయిన్డ్ దిస్ థింగ్ అనమాట. మధ్యలో ఇంజనీరింగ్ అవన్నీ ఉన్నా కానీ నామకే వస్తే చేశాను నేను. బట్ దిస్ ఈస్ మై ఇంట్రెస్ట్, దిస్ ఈస్ మై కప్ ఆఫ్ టీ. అట్లా ఈ నాలెడ్జ్ని నేను మా మదర్కి ఇంప్లిమెంట్ చేయడానికి, మా మదర్కి మైగ్రేన్ ఉండింది బాగా, నెలలో ఒక 4-5 సార్లు వచ్చేది. వస్తే ఒక రోజు మొత్తం అలానే పడుకోవాలి, ఏ పని చేయలేరు. సో వెన్ ఎవర్ నాకు ఈ విషయాలు తెలిసినాక కొన్ని కరెక్షన్స్ అవన్నీ చేసిన తర్వాత నెలలో ఒక 4-5 సార్లు వచ్చేది, నెలకు ఒకసారికి వచ్చింది, 2 times 1 time అట్లా తగ్గుతూ వచ్చింది. సో మా మదర్కే బాగా అయిందంటే ఎంతోమంది మదర్స్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయకూడదు నేను అని ఐ స్టార్టెడ్ పికింగ్, అంటే ఈ ఫీల్డ్ని ఎంపిక చేసుకున్నాను నేను. సో కాబట్టి ఇక్కడ నాకన్నా వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అని. సో అట్లా అందుకని నాకు ఆ టైంని అలా యూటిలైజ్ చేసుకున్నాను నేను. ఆ గ్యాప్స్లో ఉండే దాంట్లో నాకు ఇంట్రెస్టెడ్గా ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను.
సో ఆఫ్టర్ అంటే ఎనీ కోర్స్ లైక్ ఎనీ సర్టిఫైడ్ థింగ్ మీరు ఫినిష్ చేసిందని ఏమైనా ఉందా? ఇప్పుడు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఉన్నాయి అన్నమాట. డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ కానీ, నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ పైన కానీ, PCOS పైన కానీ, డయాబెటీస్ పైన, అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఉంది. అలా ఓకే, చాలా చేస్తాం. ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి కదా. అదర్ దెన్ దట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కదా. అది మెయిన్గా ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ గివ్స్ అట్లా అనమాట. ఇవి మనకి ఆల్వేస్ అప్గ్రేడ్ అవుతూనే ఉంటాము. రైట్. బట్ మహబూబ్ నగర్ నుంచి నా కోసం ఇక్కడికి వచ్చి నా పాడ్కాస్ట్లో సో మచ్ చాలా ఇన్ఫర్మేషన్, మందికి ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుందని, ఎస్పెషలీ చాలా కామన్ పీపుల్ వాళ్ళకి అసలు ఈ చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్లు దొరుకుతాయని అనుకున్నాను. బట్ టుడే ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇంత దూరం మా కోసం వచ్చి జస్ట్ గేవ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్ RWV క్లిప్స్, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ.